Hi guys, very good morning all. Uh, all right, uh, let's start our session today. సో సెషన్ స్టార్ట్ చేసే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము అసలు క్లౌడ్ షార్క్ కెరీర్ హబ్. సో ఈ క్లౌడ్ షార్క్ కెరీర్ హబ్ గురించి తెలుసుకుందాం. సో అసలు ఏంటి క్లౌడ్ షార్క్ కెరీర్ హబ్? ఓకే, క్లౌడ్ షార్క్ కెరీర్ హబ్ అనేది ఒక టెక్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ అండి. సో ఇక్కడ మనం ఒక ట్రైనింగే కాదు, ఓకే, ఒక స్టూడెంట్ ఆర్ ఒక క్యాండిడేట్ ఈ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయిన తర్వాత ఒక పర్టికులర్ కోర్స్ సంబంధించి కానీ జాయిన్ అయితే వాళ్ళకి రియల్ టైం ట్రైనింగ్ అందిస్తూ, అట్లానే ప్రజెంట్ ఇండస్ట్రీకి సంబంధించి ఏవైతే రియల్ వరల్డ్ ఇండస్ట్రీలో ఏ ప్రాజెక్ట్స్ అయితే వాళ్ళు రన్ చేస్తున్నారో, సో సేమ్ అట్లాంటి ప్రాజెక్ట్స్ మీద కంప్లీట్ ట్రైనింగ్, లైవ్ ప్రాక్టికల్ ట్రైనింగ్ అనేది వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. వెదర్ ఇట్ ఈస్ ఆన్లైన్ ఆర్ ఆఫ్లైన్, దట్స్ నాట్ అ మ్యాటర్, రైట్? అండ్ అట్లానే దాంతోపాటు వాళ్ళకి సంబంధించిన ప్లేస్మెంట్ గైడెన్స్. సో దిస్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ కదా ఆఫ్టర్ ఎ కోర్స్. సో కోర్స్తో పాటు ప్లేస్మెంట్ గైడెన్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో మిగతా ఇన్స్టిట్యూట్స్కి మన ఇన్స్టిట్యూట్స్కి అసలు ఏంటి తేడా అని అంటే, సో ఒక కోర్స్ మీరు తీసుకున్న తర్వాత ఆ కోర్సుకి సంబంధించిన టాపిక్స్ అవి చెప్పేసి అక్కడ కోర్స్ ఎండ్ చేసి మిమ్మల్ని అక్కడి నుంచి వదిలించుకునేటట్టు కాకుండా, అసలు ఎవరైతే స్టూడెంట్ జాయిన్ అయినారో వాళ్ళు అసలు ఏం అవ్వాలనుకుంటున్నారు, వాళ్ళ తాలూకా మైండ్ అంటే లైక్ వాళ్ళ తాలూకా కెరీర్ గోల్ ఏంటి, వాళ్ళకి ఏమైనా లైక్ కెరీర్ గ్యాప్స్ ఏమైనా ఉంటే అవి ఎట్లా మనము ఫిల్ చేసి ఐటీ ఇండస్ట్రీలోకి ఎంటర్ అయ్యేదానికి ఎట్లా హెల్ప్ చేయగలము. సో అవన్నీ తెలుసుకొని ఆ పర్టికులర్ స్టూడెంట్కి 1-to-1 మెంటర్షిప్ గైడ్ చేస్తూ వాళ్ళకి ట్రైన్ చేయడం జరుగుతుంది. ఓకే, అండ్ ప్రెజెంట్ ఏంటంటే అన్ని కోర్సెస్ మీద మనం ఫోకస్ చేసి చెప్పేసేటట్టు కాకుండా, ప్రెజెంట్ ఏదైతే ఫ్యూచర్ అండ్ అట్లనే ప్రెజెంట్ ఏదైతే బూమింగ్లో ఉందో ఆ పర్టికులర్ కోర్సెస్ని మనం ఎంచుకుంటామండి, రైట్? సో ఎందుకంటే ఇప్పుడు ప్రెజెంట్ ఇండస్ట్రీ ఎట్లా ఉంది, ఇప్పుడు ఈ ఐటీ ఇండస్ట్రీ కానీ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ కానీ అవన్నీ ఏంటంటే ఈ లే ఆఫ్స్లో ఉన్నాయి, రైట్? లే ఆఫ్స్లో ఉండేటప్పుడు మనం సాఫ్ట్వేర్ కోర్సెస్ నేర్పిస్తామని చెప్పి స్టూడెంట్స్ని జాయిన్ చేసుకుని వాళ్ళకి ఏదో ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళకి వదిలేస్తే అది కరెక్ట్ కాదు కదా. సో పర్టికులర్ విచ్ కోర్సెస్ ఆర్ బూమింగ్ రైట్ నౌ, విచ్ రోల్స్ ఆర్ బూమింగ్ రైట్ నౌ, సో ఆ పర్టికులర్ రోల్స్ మీద ఆ పర్టికులర్ డొమైన్స్ మీద ట్రైనింగ్ ఇచ్చి స్టూడెంట్స్ని ప్లేస్మెంట్ చేసేదానికి మనం హెల్ప్ చేస్తాం, రైట్? సో these are the high demand IT course programs which we provide: data science, data analytics, full stack, Python, cloud computing, DevOps, cybersecurity, UX and digital marketing, IT and network support. సో ఇన్ని కోర్సెస్లో ఇప్పుడు ప్రెసెంట్ ఇవన్నీ కూడా లే ఆఫ్స్ని ఫేస్ చేస్తున్నాయి. ఇందులో ఒక 2-3 డొమైన్స్ కాకుండా, ఆ 2-3 డొమైన్స్ ఏంటో తెలుసా? ఫస్ట్ థింగ్ క్లౌడ్ కంప్యూటింగ్, అండ్ సెకండ్ థింగ్ cyber security, డిజిటల్ మార్కెటింగ్ అండ్ ఐటీ అండ్ నెట్వర్క్ సపోర్ట్. సో ప్రెసెంట్ మనం ఫోకస్ చేసేది కూడా ఈ ఐటీ అండ్ నెట్వర్క్ సపోర్ట్ మీద. సో ఎందుకు అంటే ఫ్రెషర్స్ కానీ లైక్ గ్రాడ్యుయేట్స్ కానీ ఎవరైనా నాన్ ఐటీ పర్సన్స్ కానీ కెరీర్ గ్యాప్స్ ఉన్న వాళ్ళు కానీ ఈజీగా ఈ పర్టికులర్ డొమైన్లోకి ఎంటర్ అవ్వచ్చు, రైట్? సో ఇక్కడి నుంచి వాళ్ళ కెరీర్ని స్టార్ట్ చేయొచ్చు అనమాట. సో అందుకని ప్రెసెంట్ మనం ఫోకస్ చేసేది ఈ పర్టికులర్ కోర్స్ మీద. అండ్ అట్లనే సైబర్ సెక్యూరిటీ కూడా. సో అది వేరే డొమైన్ అది. సో అది వేరే క్లాస్లో అది మాట్లాడుకుందాం, రైట్? సో ప్రెసెంట్ మనం ఫోకస్ చేసేది ఐటీ అండ్ నెట్వర్క్ సపోర్ట్.
We'll go to next slide. So again, how we train you. లైక్ క్లాసెస్ అన్నీ కూడా లైవ్ అండ్ ఇంటరాక్టివ్ ఉంటాయి. ప్రాజెక్ట్ బేస్డ్ ప్రెజెంట్ ఏదైతే ఇండస్ట్రీస్లో ఏవైతే ప్రాజెక్ట్స్ రన్ చేస్తున్నారో ఆ పర్టిక్యులర్ ప్రాజెక్ట్స్ మీదే మనం మీకు ట్రైనింగ్ ఇస్తాము. రియల్ వరల్డ్ ప్రాజెక్ట్స్ అయ్యి. అండ్ అట్లానే కరెంట్ జాబ్ పోస్టింగ్స్. ఓకే. ఏవైతే జాబ్ పోస్టింగ్స్ అండ్ అట్లనే ఏవైతే లైక్ జాబ్స్ అండ్ డొమైన్స్ భూమిలో ఉన్నాయో వాటిని మాత్రమే మనం ఫోకస్ చేసి వాటి మీద స్టూడెంట్స్కి ట్రైనింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అండ్ విత్ ప్లేస్మెంట్ సపోర్ట్, రైట్. దిస్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. కోర్స్ అయిన తర్వాత అక్కడితో వదిలేయకుండా స్టూడెంట్స్కి ఏంటంటే వాళ్ళు ఎట్లా జాబ్ సంపాదించాలి, ఎందుకంటే మెయిన్ ఇంపార్టెంట్ అదే కదా. జాబ్ తెచ్చుకోకపోతే ఎన్ని కోర్సులు చేసి మనకి ఉపయోగం ఏముంది చెప్పండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కోర్స్ అయిన తర్వాత ఇంటర్వ్యూస్ ఎట్లా ఫేస్ చేయాలా, ఇంటర్వ్యూస్ అయిన తర్వాత ఆ పర్టికులర్ జాబ్ ఎట్లా తెచ్చుకోవాలి, ఇంకా అక్కడితోనే కాకుండా జాబ్ వచ్చిన తర్వాత కూడా ఇఫ్ ఇన్ కేస్ మీకు ఏమైనా జాబ్ జాయిన్ అయిన తర్వాత అక్కడ ఏమైనా ఇష్యూస్ ఉన్నా సరే మీకు మనం మెంటర్షిప్ చేస్తూ ఉంటాం. అక్కడ ఎట్లాగా మనం మెయింటైన్ అవ్వాలి, రైట్. మీకు ఏమైనా అక్కడ సబ్జెక్ట్ పరంగా ఏమైనా డౌట్స్ ఉన్నా సరే ఏమైనా సరే మీకు ఈ సపోర్ట్ అనేది ఉంటుంది. అండ్ అట్లనే ఫ్యూచర్లో అప్స్కిల్ అవ్వాలన్నా సరే మనం మీకు గైడెన్స్ ఉంటుంది అనమాట మన తరపు నుంచి, రైట్. సో యా, సో ఎవరు జాయిన్ అవ్వచ్చు దీనికి అంటే ఎవరైనా సరే అండి. దానికి ఏం బ్యాక్గ్రౌండ్ ఏమి ఉన్న అవసరం లేదు. మీకు ఖచ్చితంగా బీటెక్ డిగ్రీ ఉండాలి, డిగ్రీ సర్టిఫికేట్ ఉండాలి, అట్లాంటివి ఏం లేదు. ఓకే, రైట్. ఈవెన్ ఇఫ్ ఇన్ కేస్ యు ఆర్ డిప్లొమా పర్సన్ ఆల్సో దట్స్ నో ఇష్యూ. మీకు స్కిల్స్ ఉన్నాయా లేదా, మీరు ఆ పర్టిక్యులర్ జాబ్ రోల్కి సంబంధించి స్కిల్స్ మీ దగ్గర ఉన్నాయా, ఆ స్కిల్స్ అనేవి మీరు జాబ్లో ఇంటర్వ్యూలో మీరు వాళ్ళకి అర్థమయ్యేటట్టు మీరు చెప్పినట్టయితే ఖచ్చితంగా ఎవరైనా సరే హైర్ చేసుకుంటారు, రైట్. సో అండ్ రియల్ ప్రాజెక్ట్స్ అండ్ రియల్ పోర్ట్ఫోలియో ఇది ఆల్రెడీ చెప్పాను మీకు. ఎక్స్పర్ట్ ఇండస్ట్రీ మెంటర్స్, మీకు టీచ్ చేసే వాళ్ళు కానీ మెంటర్స్ కానీ వాళ్ళు ఏంటంటే ఆల్రెడీ 8 to 10 years ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు ఐటీ ఇండస్ట్రీలో. వాళ్ళు ఆల్రెడీ మొత్తం అంతా చూసిన వాళ్ళు. అండ్ ప్రజెంట్ అసలు ఈ ఐటీ ఇండస్ట్రీ అనేది ఎటు వెళ్తుంది, ఇఫ్ ఇన్ కేస్ మీరు ఒకవేళ ఫ్రెషర్ అయితే మీరు ఏ పాత్ చూస్ చేసుకోవడం బెటర్ అనేది ఖచ్చితంగా మీకు బాగా మెంటర్ చేస్తారు. సో మీకు ఒక మంచి గైడెన్స్ అనేది ఉంటుంది. అండ్ అట్లనే ప్లేస్మెంట్, ఐ ఆల్రెడీ టోల్డ్ యూ అబౌట్ దిస్ ప్లేస్మెంట్ పైప్ లైన్స్, రైట్. అండ్ అఫోర్డబుల్ అండ్ ఫ్లెక్సిబుల్. ఓకే, మీన్స్ ఫీజ్ అండ్ ప్రైజెస్కి సంబంధించి మీరు కంప్లీట్ ఏంటంటే ఏదో ఎక్కువ అమౌంట్ ఉంటుంది పే చేయలేమేమో అనుకోకండి. ఇట్స్ లైక్ వెరీ నార్మల్ అండ్ నామినల్ అమౌంట్స్. అండ్ ఇఫ్ ఇన్ కేస్ మీకు ఇబ్బంది అయితే ఈఎంఐ ఆప్షన్స్ కూడా ఉంటుంది, ఈఎంఐస్లో కూడా మీరు పే చేయొచ్చు, రైట్. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ క్లౌడ్షార్క్ కెరియర్ హబ్. నెక్స్ట్ మనం మన డెమో సెషన్లోకి వెళ్దాం, రైట్. సో అసలు ఈ డెమో సెషన్ పెట్టడానికి కారణం ఏంటండి అంటే, సో చాలామంది ప్రెసెంట్ ఏంటంటే డిప్లొమా అయిన వాళ్ళు కానీ అండ్ అట్లానే గ్రాడ్యుయేట్ అయిన వాళ్ళు, డిగ్రీ చేసిన వాళ్ళు, లేదు డిగ్రీ చేసిన తర్వాత వేరే డిగ్రీ ఆర్ డిప్లొమా చేసిన తర్వాత నాన్ ఐటీ లైక్ ఏంటంటే ఐటీ కాకుండా వేరే ఏదో జాబ్స్లో చేస్తూ ఉన్నవాళ్ళు. వీళ్ళు ఏంటంటే ఐటీ ఇండస్ట్రీలోకి రావాలనుకుంటారు. కానీ వాళ్ళకి ఏంటంటే ఎట్లా రావాలి ఏంటి అనేది అసలు ఈ ఈ సాఫ్ట్వేర్ సంబంధించి సాఫ్ట్వేర్ నేర్చుకుంటే ఐటీలోకి వెళ్ళగలమా, లేకపోతే క్లౌడ్ నేర్చుకుంటే ఐటీలోకి వెళ్ళగలమా, లేకపోతే సైబర్ సెక్యూరిటీ నేర్చుకుంటే ఐటీలోకి వెళ్ళగలమా, ఇలా చాలా డౌట్స్తో ఉంటారు. కానీ చాలా పొజిషన్స్కి కోర్సెస్ ఏవి పెడితే అవి నేర్చేసుకొని, రైట్, వాళ్ళు ఏంటంటే జాబ్స్కి అప్లై చేస్తుంటారు. కానీ ఏంటంటే వాళ్ళకి ఎన్ని జాబ్స్కి అప్లై చేసినా సరే వాళ్ళకి ఎటువంటి రెస్పాన్స్ కానీ ఏం కానీ ఉండదు. కనీసం ఇంటర్వ్యూ కాల్స్ కూడా రావు. సో అట్లాంటి స్టూడెంట్స్ అందరికీ కూడా అట్లాంటి స్టూడెంట్స్ కానీ క్యాండిడేట్స్ కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఈ ఐటీ ఇండస్ట్రీలోకి ఎట్లా ఎంటర్ అవ్వాలి, రైట్, ఎంటర్ అయిన తర్వాత ఎట్లా అప్స్కిల్ అవ్వాలి,
అసలు ఏ కోర్స్ నేర్చుకుంటే ఏ డొమైన్‌కి మీరు సెట్ అవుతారు? ఓకే. అందులో సాలరీస్ ఎట్లా ఉంటాయి? అసలు వర్క్ ఎట్లా ఉంటుంది? అక్కడి నుంచి ఏ డొమైన్‌కి మనం మూవ్ అయితే మనకి ఫ్యూచర్ సేఫ్‌గా ఉంటుంది? ఓకే. టెక్నాలజీ పరంగా మనం ఏమేమి నేర్చుకుంటే మనకి బావుంటుంది? సో, ఇయన్నీ కూడా ఈ సెషన్‌లో మనం మాట్లాడుకుందాం. ఓకే. సో, ఇదేమి మీకేం క్లాస్ కాదు. ఓకే. నేనేం దేని గురించి మీకు నేర్పించట్లేదు. జస్ట్ ఇప్పుడు ప్రెజెంట్ రియల్ వరల్డ్‌లో ఉన్న ఓకే. రియల్ వరల్డ్ ఎక్స్‌పీరియన్స్ చేస్తున్న ఇది మీకు చెప్తున్నాను నేను. సో, ఓకే. ఆహ్, సో, ఇది చెప్పండి. ఎప్పుడైనా మీకు ఆహ్, మీరు మీ ఇంట్లో గాని, లేకపోతే ఎక్కడైనా మీ మీ దగ్గర ల్యాప్‌టాప్ ఉన్నా సరే, మీకేమైనా ల్యాప్‌టాప్‌లో ఏమైనా ఇష్యూ వచ్చిందనుకోండి, మీరేం జేస్తారు? లేదు ల్యాప్‌టాపే కాదు. సమ్ మొబైల్ ఏదో సడెన్‌గా హ్యాంగ్ అయిపోయింది. హ్యాంగ్ అయిపోయి ఇంకా వర్క్ అవ్వట్లేదు. సో, అట్లాంటప్పుడు మీరేం జేస్తారు? డైరెక్ట్‌గా ఆహ్, మీరే బాగు జేస్తారా? లేకపోతే ఆ పర్టిక్యులర్ మొబైల్ సర్వీస్ షాప్‌కి తీసుకెళ్తారా? ఆ! చెప్పండయ్యా సిగ్గుపడతారేంది? ఏదో ఒకటి రిప్లై ఇవ్వండి. ఓకే. మొబైల్ సర్వీస్ సెంటర్‌కి తీసుకెళ్తారా? ఓకే. మీరే రిపేర్ జేస్తారు. ఎట్లా? మొత్తం పార్ట్‌లు తీసేసి అసలు ఎందుకయింది, ఏంటనేది చూస్తారా? లేకపోతే హ్మ్. ఓకే. ఆల్‌రైట్. సో, ఫస్ట్ మీరు చేసేదేంది? ఇఫ్ ఇన్ కేస్ ఏమైనా అట్లా మొబైల్ ఏమైనా ఇష్యూ వస్తే మొబైల్ గానీ, ల్యాప్‌టాప్ గానీ జస్ట్ అది ఫస్ట్ బేసిక్ థింగ్ మనం చేసేదేంది స్విచ్ ఆఫ్, స్విచ్ ఆన్. రైట్? ఎందుకంటే అట్లా స్విచ్ ఆఫ్, స్విచ్ ఆన్ చేస్తే మొత్తం ఏవున్నా సరే అన్ని డిఫాల్ట్ సెట్టింగ్స్‌కి మళ్ళీ వచ్చేస్తాయి. అంతా నార్మల్‌గా వర్క్ అవుతుంది అని జేస్తారు. ఎందుకు? సో, దట్స్ వన్ ఆఫ్ ద ట్రబుల్ షూటింగ్ స్టెప్. అరే! మీరు డైరెక్ట్‌గా అది ఇట్లా మొబైల్ ఇదయింది గదా! అని చెప్పి ల్యాప్‌టాప్ హ్యాంగ్ అయింది గదా! అని చెప్పి వెంటనే సర్వీస్ సెంటర్ దగ్గరికి తీసుకెళ్ళి దాన్ని రిపేర్‌కి పెట్టారు గదా! నెక్స్ట్ మీరు కూడా కొంత ట్రై జేస్తారు. దాన్ని ట్రబుల్ షూట్ చేసి అసలు ఏంది ఇష్యూ మళ్ళీ క్లియర్ అవుతుందా లేదా క్లియర్ చేయడానికి ట్రై జేస్తారు మీరు. రైట్? సో, యాహ్! సో, ఇప్పుడు ప్రెజెంట్ నేను చెప్పబోయే అసలు ఈ ఐటీలోకి ఎంటర్ అవ్వాలంటే ఏం కోర్స్ నేర్చుకోవాలి అనే డౌట్ ఉంటుంది గదా మీకు. అసలు ఏ కోర్స్ గురించి చెప్తున్నాననేది. సో, మొత్తం మీరు ఈ కోర్స్‌లో నేర్చుకోబోయేదేంటంటే టోటల్ కంప్లీట్ ట్రబుల్ షూటింగ్ అండ్ విత్ సమ్ క్లౌడ్ అండ్ నెట్వర్కింగ్ ప్లస్ లినక్స్ ఫండమెంటల్స్. సో, అది ఎట్లా అనేది నేను మీకు ఎక్స్‌ప్లెయిన్ జేస్తాను. సో, ఇది చెప్పండి నాకు ఒక కంపెనీలో ఒక 400 మెంబర్స్ ఎంప్లాయీస్ ఉన్నారు. రైట్? ఎంతమంది? ఒక కంపెనీలో 400 మెంబర్స్ ఎంప్లాయీస్ ఉన్నారు. లైక్ ఇదొక సాఫ్ట్‌వేర్ కంపెనీ అనుకుందాం. ఒక ఐటీ కంపెనీ. రైట్? సో, ఈ 400 మెంబర్స్ ఎంప్లాయీస్ దగ్గర ఖచ్చితంగా కూడా వీళ్ళకి ల్యాప్‌టాపో లేదా ఏదో డెస్క్‌టాపో ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు ప్రెజెంట్ మొత్తం వర్క్ అంతా అయ్యేదంతా కూడా ల్యాప్‌టాప్, కంప్యూటర్స్‌లోనే. రైట్? దట్ టూ ఇఫ్ ఇట్ ఈస్ ఎ ఐటీ కంపెనీ మీన్స్ కంప్లీట్ వర్క్ అంతా కూడా ఆడనే ఉంటుంది. ఓకే. మెయిన్ ఎంప్లాయీస్. సో, ఈ 400 ఎంప్లాయీస్ దగ్గర మొత్తం ఒక 400 డివైస్ ఉంటాయి. లైక్ ఒక 200 ల్యాప్‌టాప్స్ అనుకుందాం. ఇంకో 200 నార్మల్ పీసీస్ అనుకుందాం. పర్సనల్ కంప్యూటర్స్. అంటే డెస్క్‌టాప్ కంప్యూటర్స్. రైట్. సో, ఈ ఫ్
ఈ ఎవరైతే ఈ ఎంప్లాయీస్ ఉన్నారో వీళ్ళందరూ కూడా ఒక పర్టిక్యులర్ వాళ్ళకి సంబంధించిన డెసిగ్నేషన్స్‌లో వాళ్ళు వర్క్ చేస్తుంటారు. ఒకరు కొంతమంది సాఫ్ట్‌వేర్ ఎంప్లాయీస్ అవ్వుండొచ్చు. ఓకే. ఇంకొంతమంది మార్కెటింగ్ అయ్యుండొచ్చు. రైట్. ఇంకొకళ్ళు ఆర్&డి అయ్యుండొచ్చు. ఇట్లా చాలా చాలా డొమైన్స్‌లో వర్క్ చేస్తుంటారు. ఎందుకంటే ఒక ఐటీ కంపెనీ అయిన తర్వాత అందరూ సాఫ్ట్‌వేర్ ఎంప్లాయీసే ఉండరు కదా! చాలా మంది టీమ్స్ ఉంటారు. చాలా మంది రకాల డొమైన్స్ ఉంటాయి. సో, ఈళ్ళందరూ వేరే వేరే డొమైన్స్‌లో వర్క్ చేస్తుంటారు. సో, ఇఫ్ ఇన్ కేస్ ఎప్పుడైనా సరే వీళ్ళు వాడే సిస్టమ్స్‌లో ఏమైనా ఇష్యూ వచ్చిందనుకోండి. సో, ఫర్ ఎగ్జాంపుల్ ఒక 2, 3 మెంబర్స్ ఉన్నారు. 2, 3 మెంబర్స్‌కి ఒకేసారి సిస్టమ్స్‌లో ఏవో ఇబ్బందొచ్చింది. లైక్ ఎట్లా అంటే వాళ్ళు వాడే ల్యాప్‌టాప్ సడెన్‌గా క్రాష్ అవ్వడం గాని, ఏదో సమ్ అప్లికేషన్ ఏదో సరిగ్గా వర్క్ చేయకపోవడం గాని, లేదా ల్యాప్‌టాప్ ఫ్రీజ్ అవ్వడం గాని, ఓకే. లేదు అంటే ల్యాప్‌టాప్ ల్యాప్‌టాప్ గాని, డెస్క్‌టాప్ గాని బాగా హీట్ అవ్వడం గాని, సో, ఇట్లాంటి ఇష్యూస్ అనేవి వస్తున్నాయి. సో, అట్లాంటప్పుడు వీళ్ళేం జేస్తారు ఈ ఎంప్లాయీస్? డైరెక్ట్‌గా వాళ్ళే చూస్తారా? అసలు ఏంటి? ఏమవుతుంది? వాళ్ళ పనులన్నీ మానుకొని ఎందుకు ఈ ల్యాప్‌టాప్ ఇట్లా అయిందని చెప్పి వాళ్ళే ట్రబుల్ షూట్ చేసి లేకపోతే వాళ్ళే ఇంకేమైనా సర్వీస్ సెంటర్‌కి తీసుకెళ్ళి గాని అసలు ఏంటి ఇష్యూ అనేది వాళ్ళే రెక్టిఫై చేయడానికి చూస్తారా? నో. ఎందుకు అంటే సీ ఇఫ్ ఇంతమంది ఎంప్లాయీస్ ఉండేటప్పుడు వాళ్ళకేమైనా ఇష్యూ వచ్చేటప్పుడు వాళ్ళే గనక వాళ్ళ పనులన్నీ మానేసి ఈ ఈ ఈ ఈ పర్టిక్యులర్ ల్యాప్‌టాప్స్ గాని, ఈ సంబంధించిన ఈ వర్క్స్ చూస్తే మరి వాళ్ళకి సంబంధించిన వర్క్ ఏమవుతుంది? రైట్. వాళ్ళ ప్రొడక్టివిటీ అంతా పోతుంది గదా! హ్మ్. సో, అందుకని ఏం జేస్తారు? ఎవ్రి ఐటీ కంపెనీకి కూడా ఖచ్చితంగా ఒక సపోర్ట్ గాని ఒకరుంటారు. వాళ్ళనే మనం ఐటీ సపోర్ట్ అని అంటాం. రైట్. ఐటీ సపోర్ట్ అనే కాదు. దీనికి చాలా పేర్లుంటాయి వీళ్ళకి. ఐటీ సపోర్టు, లేదా నెట్వర్క్ సపోర్టు, ఓకే. లేదా సిస్టమ్ అడ్మిన్. ఇట్లా చాలా రకాల పేర్లతో ఉంటాయి. ఒక్కొక్క కంపెనీ ఒక్కొక్క పేర్లు పెట్టుకుంటారు. సో, ఈ టీమ్ ఎవరైతే ఉన్నారో రైట్. ఈ పర్టిక్యులర్ టీమ్ అనేది ఈ ఇష్యూస్‌ని చూస్తుందన్నమాట. ఎందుకు? సో, ఎందుకంటే వీళ్ళకి సంబంధించిన డొమైన్ అది. వీళ్ళు ప్రతి కంపెనీలో ఎంప్లాయీస్ అందరూ వాళ్ళ పనులు మానుకొని ఇవి చేయరు కదా! సో, ఈ దీనికి సంబంధించి పర్టిక్యులర్‌గా కొంతమంది ఎంప్లాయీస్ ఉంటారు. ఈ ఇష్యూస్‌ని క్లియర్ చేయడానికి గట్టా. రైట్. సో, మనం ఇప్పుడు చెప్పబోయే కోర్స్ గాని, మీరు ఈ కోర్స్ అయిన తర్వాత మీరు వెళ్ళబోయే రోల్స్ ఆర్ డొమైన్స్ గాని ఇవే అన్నమాట. సో, అసలు ఏంటి ఐటీ సపోర్టు, ఐటీ నెట్వర్క్ సపోర్ట్, సిస్టమ్ అడ్మిన్ అంటే, ఈ ఐటీ సపోర్ట్ అనేవాడు మీ ల్యాప్‌టాప్స్ గాని, డెస్క్‌టాప్ గాని ఏమైనా ఇబ్బందొచ్చిందనుకోండి, వాళ్ళు ట్రబుల్ షూట్ చేస్తారు. ట్రబుల్ షూట్ చూసి అసలు ఏంటి ఇష్యూ వచ్చింది? దాన్ని ఎట్లా ట్రబుల్ షూట్ చేయాలి? దానికి ఏం చేస్తే బెటర్ అని జెప్పి రెక్టిఫై జేసి, మళ్ళీ అదే ల్యాప్‌టాప్‌ని వాళ్ళ పర్టిక్యులర్ ఎంప్లాయీ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మళ్ళీ అందజేస్తారు. లేదు అది బాగు చేయడం అవ్వకపోతే వేరే స్పేర్ ల్యాప్‌టాప్స్ వాళ్ళ దగ్గర ఉంటాయి గదా! ఆ ల్యాప్‌టాప్స్ ప్రస్తుతానికి వాళ్ళకి ఆహ్, ఆహ్, ప్రొవైడ్ చేసి ఏదైతే ఇష్యూ వచ్చిన ల్యాప్‌టాప్ ఉందో దాని మీద వర్కౌట్ చేస్తారనమాట. అండ్ అట్లనే నెట్వర్క్ సపోర్ట్. ఈ నెట్వర్క్ సపోర్ట్ ఏంటంటే ప్రతి కంపెనీ కూడా ఈ వైఫై లేకుండా ఏ కంపెనీ ఉండదు. రైట్. నెట్ లేకుండా, ఇంటర్నెట్ లేకుండా ఏ కంపెనీ రన్ అవ్వదు. సో, ఈ ఇంటర్నెట్‌కి సంబంధించి, వైఫైకి సంబంధించి ఏమైనా ఇష్యూస్ వచ్చాయనుకో ఇంటర్నల్‌గా నాట్ ఓన్లీ ఇంటర్నెట్, నాట్ ఓన్లీ వైఫై నెట్‌వర్క్‌కి సంబంధించినయి చాలా రకాల డొమైన్స్ ఉంటాయన్నమాట. సో, అందులో ఒక మెయిన్ బేసిక్ సపోర్ట్ ఎవరు అంటే ఈ నెట్‌వర్క్ సపోర్ట్ వాళ్ళు ప్రొవైడ్ జేస్తారు. ఓకే. సో, వీళ్ళ వర్క్ ఎట్లా ఉంటుంది?
సో, ఈ డొమైన్స్‌లో ఈజీగా జాబ్ తెచ్చుకోవాలంటే అసలు ఈ ఏం నేర్చుకోవాలి? మనం ఏ టాపిక్స్ మనం నేర్చుకుంటే ఈజీగా ఎంటర్ అవ్వగలం అనేది మనం ఎక్స్‌ప్లెయిన్ చేస్తాం. ఈ పర్టిక్యులర్ కోర్స్‌కి సంబంధించి. రైట్. అండ్ ఇప్పుడు మీరు అడగొచ్చు. ఇప్పుడు ఈ లే ఆఫ్స్ గట్టా జరుగుతున్నాయి గదా! మరి ఎట్లా ఈ కోర్సెస్, ఈ సాఫ్ట్‌వేర్ ఇండస్ట్రీని, ఈ ఐటీ ఇండస్ట్రీని నమ్మేదని. రైట్. మీరు అనుకున్నది కరెక్టే. ఇప్పుడు ప్రెజెంట్ చాలా లే ఆఫ్స్ అవుతున్నాయి. అసలు లే ఆఫ్స్ ఎందుకు అవుతున్నాయో చెప్పనా? ఈ లే ఆఫ్స్ అన్నీ కూడా ప్రెజెంట్ జరిగేదంతా కూడా ఈ ఏఐ ఏదైతే ఉందో దాన్ని బేస్ చేసుకొని అవుతుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఎందుకంటే ఇప్పుడు ప్రతి కంపెనీ కూడా ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూజ్ చేయాలని చెప్పి చాలా వరకు ఏం చేస్తున్నారంటే వాటి మీద ఇన్వెస్ట్ చేస్తున్నారు. యెస్. ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద ఇన్వెస్ట్ చేస్తున్నారనమాట. లైక్ ఎట్లా అంటే ఏఐకి సంబంధించి సెర్వర్స్ తీసుకోవడము. ఓకే. ఆహ్, మీకు ఐడియా ఉందా? ఇప్పుడు ఈ ఏఐ అనేది రన్ అవ్వాలంటే జీపీయూస్ ఉండాలి. హై ఎండ్ సర్వర్స్ గాని, హై లెవెల్ జీపీయూస్ గాని ఉండాలి. సో, అవి చాలా చాలా కాస్ట్ అనమాట. పెద్ద పెద్ద కంపెనీస్ అన్నీ ఏం చేస్తున్నాయి, వాటి మీద ఇన్వెస్ట్ చేస్తూ వాళ్ళకి ఎక్కడ కాస్ట్ కట్ చేయాలో తెలియక తెలియక కాదు, తెలిసే ఈ కాస్ట్ కటింగ్ అనేది ఈ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో బేస్ లెవెల్ ఎంప్లాయీస్ లైక్ ఎప్పుడైతే ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాళ్ళ వర్క్‌ని అదే హ్యాండ్ ఓవర్ చేసుకొని, అదే ఆటోమేట్ చేసుకొని చేస్తుందో, మరి ఇంక ఈ బేస్ లెవెల్ ఎంప్లాయీస్‌కి ఇంకా వర్క్ ఏముంటుంది? సో, అట్లాంటి వాళ్ళని లే ఆఫ్ చేస్తున్నారనమాట. సో, మనకి దానికి సంబంధం ఏంటి? అసలు సంబంధం ఉంటుందా? మనకి ఎఫెక్ట్ ఉంటుందా? అంటే, మనకి యాక్చువల్లీ ప్లస్ అవుతుందది. ఎందుకు అంటే ఒక కంపెనీ ఏఐ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ మీద ఇన్వెస్ట్ చేస్తున్నప్పుడు ఖచ్చితంగా సర్వర్స్ గాని, ఓకే. ఇంకా ఎక్కువ ఆహ్, సీపీయూస్ ఇంకా ఎక్కువ ల్యాప్‌టాప్స్ వాటి మీద మనకి వర్క్ ఇంకా పెరుగుతుంది. రైట్. ఎందుకు అంటే ఈ నెట్‌వర్క్ గాని, ఐటీ సపోర్ట్ జాబ్స్ గాని ఏంటంటే, ఈ సర్వర్స్ మీద వర్క్ చేస్తారనమాట. నాట్ ఓన్లీ సర్వర్స్ అట్లనే ల్యాప్‌టాప్స్, ఈ డెస్క్‌టాప్స్. ఓకే. సో, ప్రెజెంట్ మార్కెట్‌లో 5,000,000 ప్లస్ జాబ్స్ ఓపెనింగ్స్ ఉన్నాయి. ఈ ఎంట్రీ లెవెల్ జాబ్స్. ఈ ఐటీ సపోర్ట్ మీద. కావాలంటే మీరు నౌకరీ గాని, లింక్డ్ఇన్ గాని ఓపెన్ చేసి అసలు ఈ ఐటీ సపోర్ట్ జాబ్స్ మీద సెర్చ్ చేయొచ్చు. మీకు తెలుస్తుందది. ఓకే. అండ్ ఎంట్రీ లెవెల్ స్టార్టింగ్ ఎట్లా ఉంటుందంటే స్టార్టింగ్ డొమైన్ బట్టి 6 ఎల్‌పీఏ వరకు వీళ్ళకి సాలరీ అనేది స్టార్టింగ్ ఉంటుంది. ఓకే. అండ్ మన కోర్స్ వచ్చేసి 40 డేస్ ఉంటుంది. లైక్ ఫ్రమ్ ఏ టు జెడ్. లైక్ ఎట్లా అంటే మీరు పర్టిక్యులర్ జాబ్ రోల్ తెచ్చుకున్న తర్వాత మీకసలు ఏం ఇష్యూస్ ఒస్తాయి, అసలు దాన్ని ఎట్లా రెక్టిఫై చేయాలనేది కంప్లీట్ మీకు ట్రైనింగ్ అనేది మనం ఇస్తాం. మనం ప్రొవైడ్ చేస్తాం. ఓకే. అండ్ అక్కడితో ఆగిపోకుండా అక్కడి నుంచి మీరు కొంత కొంత ఎక్స్‌పీరియన్స్ అక్కడ తెచ్చుకున్న తర్వాత ఇంకా అక్కడి నుంచి ఏ రోల్‌కి వెళ్తే బెటరు. ఓకే. మీకు ఎటువైపు ఇంట్రెస్ట్ ఉంది. ఆ డొమైన్‌కి సంబంధించి ఇంకా ఏం నేర్చుకుంటే బెటర్ అనే గైడెన్స్ కూడా మన మెంటర్‌షిప్స్ అనేవి ప్రొవైడ్ చేస్తారనమాట. రైట్. ఓకే. జస్ట్ ఎ మినిట్. సో, యాస్ ఐ ప్రీవియస్‌లీ సెడ్ అసలు ఈ కోర్స్ ఎవరికి? అంటే ఆహ్, ఫ్రెష్ గ్రాడ్యుయేట్స్ ఆర్ డిప్లొమా హోల్డర్స్, కెరియర్ స్విచర్స్ అండ్ సెల్ఫ్ లెర్నర్స్. లైక్ ఏంటంటే ఇప్పుడు డిప్లొమా హోల్డర్స్ ఎవరైనా సరే వాళ్ళకి కూడా కోర్స్ అనేది తీసుకోవచ్చు. లైక్ నాకు డిగ్రీ ఉంటేనే నాకు ఈ ఐటీ జాబ్ వస్తుందంటే లేదండి. డిప్లొమా హోల్డర్స్ ఎవరైనా సరే వాళ్ళకి కూడా ఇది సపోర్ట్ ఈ పర్టిక్యులర్ కోర్స్ అనేది నేర్చుకొని ఐటీలోకి ఎంటర్ అవ్వచ్చు. ఈ ఐటీ అండ్ నెట్వర్క్ సపోర్ట్ మీద. ఎటువంటి డిగ్రీ ఉండాలి, బీటెక్ ఖచ్చితంగా చేస్తేనే ఎంట్రీ ఉండాలని గాదు. మీకు స్కిల్ ఉందా లేదా? ఓకే. మీరు ఆ పర్టిక్యులర్ రోల్‌కి సంబంధించి మీరు దానికి అక్కడ వర్క్‌ని ఫుల్‌ఫిల్ చేస్తున్నారా లేదా చూస్తారా తప్పించి మాక్సిమం మీకక్కడ సర్టిఫికేట్ ఉందా లేదా? డిగ్రీ చేశారా లేదా? అనేది చూడరు. ఆఫ్‌కోర్స్
సర్టిఫికేట్ ఉండి, డిగ్రీ ఉంటేనే జాబ్స్ ఇచ్చేవాళ్ళు చాలా కంపెనీస్ ఉన్నాయి కాదనను. కానీ ప్రెజెంట్ ఏంటంటే, చాలా వరకు స్టార్టప్స్ అన్నీ కూడా మీ డిగ్రీలు చూడరు. మీకు స్కిల్ ఉందా లేదా? మీకు నాలెడ్జ్ ఉందా లేదా? ఓకే. వాటిని చూసే జాబ్ ఇస్తారు మీకు. రైట్. రైట్. ఆహ్, ఇప్పుడు మనం కోర్స్‌లోకొస్తే అసలు మనం మీకు ఏం నేర్పిస్తాం? ఓకే. ఫస్ట్ థింగ్ ఐటీ ఫండమెంటల్స్. ఐటీ ఫండమెంటల్స్ మీన్స్ జస్ట్ ఎ మినిట్. రైట్. సో, ఐటీ ఫండమెంటల్స్ అంటే హార్డ్‌వేర్ అండ్ కాంపోనెంట్స్, ఓఎస్, విండోస్, లినక్స్, కమాండ్ లైన్స్, ఫైల్ సిస్టమ్స్, ఓఎస్ ఇన్‌స్టాలేషన్స్ అండ్ బేసిక్ ట్రబుల్ షూటింగ్. అంటే అసలు ఈ ఒక ల్యాప్‌టాప్‌కి సంబంధించి గాని, అట్లనే కంపెనీస్‌లో ఒక ల్యాప్‌టాప్సే గాదు గదా! కంప్యూటర్స్ ఉంటాయి. అట్లనే ప్రింటర్స్ ఉంటాయి. ఓకే. అండ్ అండ్ మోస్ట్‌లీ యాక్సెస్ పాయింట్స్ అంటే నెట్‌వర్క్‌కి సంబంధించిన రౌటర్స్ ఉంటాయి. సో, ఇవన్నీ కూడా ఎట్లా వర్క్ అయితాయి? వాటి తాలూకా హార్డ్‌వేర్ కాంపోనెంట్స్ ఏంటి? ఇఫ్ ఇన్ కేస్ ఒక ల్యాప్‌టాప్‌లో ఇష్యూ వచ్చిందంటే అది సాఫ్ట్‌వేర్ ఇష్యూనా? లేకపోతే హార్డ్‌వేర్ ఇష్యూనా? అది మనం ఎట్లా తెలుసుకోవాలి? అది ఒకవేళ హార్డ్‌వేర్ ఇష్యూ అయితే అది ఏ కాంపోనెంట్‌కి సంబంధించిన ఇష్యూ వచ్చింది? రైట్. ఒకవేళ సాఫ్ట్‌వేర్‌కి సంబంధించి ఇష్యూ వస్తే ఏ సాఫ్ట్‌వేర్ బగ్ అనేది ల్యాప్‌టాప్‌కి ఇష్యూ వచ్చింది. ఓకే. ఇటువంటి ఇష్యూస్ అన్నీ కూడా మనం ఎట్లా క్లియర్ చేయాలి? దాన్ని ఎట్లా ట్రబుల్ షూట్ చేయాలి? ఇఫ్ ఇన్ కేస్ అది మీ వల్ల గాలేదు. జస్ట్ మీరు ట్రబుల్ షూట్ చేశారు. అయినా సరే సమ్ మేజర్ ఇష్యూ అది. సో, మేజర్ ఇష్యూ అయినప్పుడు మీరేమి ఆ కంప్యూటర్, ల్యాప్‌టాప్ ఇప్పేసి మీరేం చేయక్కర్లేదండి. ఓకే. అట్లా ఎవరు గూడా చేయరు. వ పర్టిక్యులర్ కంపెనీస్‌కేంటంటే వాళ్ళకి సంబంధించిన వెండార్స్ ఉంటారు. ఓకే. ఆ వెండార్స్‌తో మీరు డీల్ చేయాలి. ఏదైతే డివైస్ ఇష్యూ వచ్చిందో, మేజర్ ఇష్యూ వచ్చిందో, అది మీ చేతిలో అవ్వనప్పుడు, ఎవరైతే మీ పర్టిక్యులర్ వెండర్స్ ఉంటారో, వాళ్ళకి మీరు కాంటాక్ట్ అయ్యి, ఆ ల్యాప్‌టాప్ తాలూకా ఇష్యూ వాళ్ళకి టికెట్ రైజ్ చేసి, అది మీరు రెక్టిఫై చేయించాల. రైట్. సో, మీ రోల్ అనేది ఇట్లా ఉంటుందనమాట. అండ్ అట్లనే ఆహ్, హార్డ్‌వేర్ ఒక్కటే ఉండదు కదా! ల్యాప్‌టాప్స్ గాని, డెస్క్‌టాప్స్ గాని. మెయిన్ ఏంటంటే ఓఎస్ లైక్ ఆపరేటింగ్ సిస్టమ్స్ వాళ్ళు నార్మల్ అందరూ విండోసే యూజ్ చేయరు. చాలామంది మ్యాక్ బుక్స్ కూడా యూజ్ చేస్తారు. రైట్. సో, ఆ మ్యాక్ బుక్స్‌లో లైక్ ఆ ఓఎస్, యాపిల్ ఓఎస్‌లో ఏమైనా ఇష్యూస్ వస్తే అవి ఎట్లా రెక్టిఫై చేయాలి? లైక్ విండోస్ ఓఎస్‌లో ఇష్యూస్ వస్తే ఎట్లా రెక్టిఫై చేయాలి? అండ్ అట్లనే లినక్స్ బేసిక్స్. మాక్సిమం లినక్స్ కూడా చాలామంది వాడతారు. సో, అందుకని లినక్స్ ఫండమెంటల్స్ కూడా ఈ కోర్స్‌లో ఇంక్లూడ్ చేయడం జరిగింది. అండ్ అట్లానే అసలు ఓఎస్ ఎట్లా ఇన్‌స్టాల్ చేయాలి? ఇన్‌స్టాల్ చేసేటప్పుడు ఎటువంటి ఇష్యూస్ వస్తాయి? అండ్ అట్లానే ఫైల్ సిస్టమ్స్ అండ్ స్టోరేజ్. మోస్ట్‌లీ అన్ని సిస్టమ్స్‌కి గూడా, అన్ని ల్యాప్‌టాప్స్‌లో గూడా ఈ ఫైల్ సిస్టమ్స్ ఎట్లా మెయింటైన్ చేయాలి? స్టోరేజ్‌లు ఎట్లా మెయింటైన్ చేయాలి? బ్యాకప్స్ ఎట్లా ఉంచాలి? ఇది చాలా ఇంపార్టెంట్ అండి కంపెనీకి. ఎందుకంటే బ్యాకప్స్ అయన్నీ ఫైల్ సిస్టమ్స్ కరెక్ట్‌గా అప్లై చేయకపోతే వాళ్ళ తాలూకా డేటా అంతా పోతుంది గదా! సో, వీటన్నిటిని గూడా సరిగ్గా మెయింటైన్ చేయాలి. రైట్. ఇది గూడా ఇందులో మీరు నేర్చుకుంటారు. అండ్ అట్లాగే ట్రబుల్ షూటింగ్. ఎవ్రీథింగ్ ట్రబుల్ షూటింగ్ అండి. మాక్సిమం మీకు అసలు మీ వర్క్ అంతా కూడా ట్రబుల్ షూటింగ్‌లో ఉంటుంది. సో, ప్రతీది కూడా ట్రబుల్ షూటింగ్. అసలు ఈ పర్టిక్యులర్ ఇష్యూ వస్తే మీరు ఎట్లా ట్రబుల్ షూట్ చేయాలి? బేసిక్ నుంచి అడ్వాన్స్‌డ్ వరకు మీకు ఒక ఐడియా వస్తుంది. ఎట్లా చేయాలనేది. రైట్. అండ్ కమింగ్ టు నెట్వర్కింగ్. రైట్. మీకు ఇందాక చెప్పినట్టు అసలు మీకు నెట్వర్క్ ట్రబుల్ షూట్ చేయాలంటే మీకు ఒక ఫండమెంటల్స్ ఐడియా ఉండాలి కదా! అసలు ఐపీ అడ్రెస్ అంటే ఏంటి? ఇంటర్నెట్ ఎట్లా రన్ అవుతుంది? రైట్. ఒక ప ఒక ల్యాప్‌టాప్‌లో వైఫై వర్క్ అవ్వట్లేదన్నా, లేకపోతే పర్టిక్యులర్ ఏదో ఒక క్లౌడ్‌లో ఆహ్, సాఫ్ట్‌వేర్ రన్ అవ్వట్లేదు అంటే వాళ్ళు సింపుల్‌గా నెట్వర్క్ ఇష్యూ ఉందని చెప్తారు. రైట్. సో, అటువంటి ఇష్యూస్ అన్నీ ఎట్లా మనం ఫేస్ చేయాలి? దాన్ని ట్రబుల్ షూట్ చేయాలి. దాన్ని రెక్టిఫై చేయాలనేది గూడా ఇందులో కవర్ అవుతుంది.
ఒక ఐపీ అడ్రెస్ అండ్ సబ్నెట్టింగ్ ఎట్లా చేసుకోవాలి, అసలు డిఎన్ఎస్ అంటే ఏంటి, డిహెచ్సిపి అంటే ఏంటి, ఓకే. అండ్ నెట్వర్క్ డివైస్ అండ్ కేబుల్స్. ఇప్పుడు ప్రతి ఆఫీస్‌లో గూడా సర్వర్ రూమ్స్ ఉంటాయండి. సర్వర్ రూమ్స్, సర్వర్ ర్యాక్స్ ఉంటాయి. మీరు కంప్లీట్‌గా దాని మీద వర్క్ చేయరు. ఎందుకంటే దానికి పర్టిక్యులర్ డెసిగ్నేషన్‌కి సంబంధించిన నెట్వర్క్ ఇంజినీర్ ఎన్‌సి గట్టా వాళ్ళుంటారు. సో, బట్ వాళ్ళేంటంటే వాళ్ళకి మీరు బేసిక్ సపోర్ట్ అందించాలి. లైక్ ఇప్పుడు ఫర్ సపోజ్ వాళ్ళేదో చెప్పారు. ఒక స్విచ్‌లో ఒక కేబుల్ అది సరిగ్గా లేదు. దాన్ని క్రింప్ చేసి పెట్టాలి అనేటప్పుడు మీరది నాకు రాదు అనేటట్టు ఉండకూడదు కదా! ఎందుకంటే ఇవి చాలా బేసిక్ వర్క్స్ అనమాట. స్విచెస్ గాని, రౌటర్స్ గాని, అసలు ఫైర్‌వాల్ ఫండమెంటల్స్ ఏంటి? ఇవన్నీ కూడా బేసిక్ ఫండమెంటల్స్ అన్నీ మీరు తెలుసుకుంటే, మీకు కూడా ఆహ్, ఒక నాలెడ్జ్ అనేది మీకు వస్తుంది. ఒక స్కిల్ ఉంటుంది. అండ్ అట్లనే మీకు కూడా చిన్న చూపు చూడరనమాట. ఎందుకంటే మీరు ఇదేదో బేసిక్ లెవెల్ జాబు అని చెప్పి. రైట్. ఇదేం బేసిక్ లెవెల్ జాబ్ ఏమి గాదు. నేను చెప్తున్నాననమాట. లైక్ ఒక నెట్వర్క్ ఇంజినీర్ గాని, సిస్టమ్ అడ్మిన్స్ గాని, వాళ్ళకి సపోర్ట్‌గా, వాళ్ళకి ఈక్వల్‌గా మీరు వర్క్ చేయాలి. రైట్. అదెప్పుడొస్తుంది? మీరు ఎవ్రి కాన్సెప్ట్ అండ్ ఫండమెంటల్స్ నుంచి నేర్చుకుంటేనే మీకది ఐడియా ఉంటుంది. అండ్ అట్లానే మోస్ట్‌లీ చాలా వరకు నెట్వర్కింగ్‌కి సంబంధించి ఈ రౌటింగ్స్, ఈ డిఎన్ఎస్, డిహెచ్‌సిపిలు, ఐపీలు ఇవన్నీ చెప్తారు. కానీ అసలు మోస్ట్‌లీ ఎక్కువ అసలు కంపెనీస్‌లో ఈ యాక్సెస్ పాయింట్స్ అని ఉంటాయి. రైట్. ఈ యాక్సెస్ పాయింట్స్ ఏంటంటే, ఇప్పుడు మనకి ఇంట్లో అయితే ఒక రౌటర్ ఉంటుంది. ఆ రౌటర్ నుంచి మనకి సిగ్నల్ వస్తుంది. మనం ఇంటర్నెట్ యూజ్ చేసుకుంటాం. కానీ కంపెనీస్‌లో అట్లా కాదండి. యాక్సెస్ పాయింట్స్ అని కొన్ని డివైస్ ఉంటాయి. మీకు చూపిస్తానండి యాక్సెస్ పాయింట్స్ ఎట్లా ఉంటాయన్నది. ఆహ్, సీ ఇవి యాక్సెస్ పాయింట్స్ అన్నమాట. ఆహ్, వైర్‌లెస్ యాక్సెస్ పాయింట్స్. మీరెప్పుడైనా ఎయిర్‌పోర్ట్‌లో గాని, లేదా రైల్వే స్టేషన్‌లో గాని చూసినట్టయితే ఇవి మీకు కనిపిస్తాయి. ఏంటంటే ఒక ఫ్లోర్ ఉందనుకోండి. ఆ ఫ్లోర్‌లో మీకెక్కడ పడితే అక్కడ ఈ మోడెమ్స్ గట్టా పెట్టరు. ఈ యాక్సెస్ పాయింట్స్ అనేవి ఉంటాయన్నమాట. రైట్. ఈ యాక్సెస్ పాయింట్స్ నుంచి మీకు వైఫై అనేది కంపెనీస్‌లో వస్తుంది మీకు. సో, ఇఫ్ ఇన్ కేస్ మీకు వైఫైలో ఏమైనా ఇష్యూ వచ్చినా సరే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు బేసిక్ ట్రబుల్ షూట్ అనేది చేసేది ఇక్కడి నుంచే చేయాలి. అండ్ అట్లనే ఇంకో విషయం తెలుసా? ఈ యాక్సెస్ పాయింట్స్‌లో మీకు ఎవరైతే ఈ వైర్‌లెస్‌గా కనెక్ట్ అవుతారో వైఫైకి, అసలు ఎంతమంది కనెక్ట్ అయ్యారు? వాళ్ళ తాలూకా ఐపీ అడ్రెస్ ఏంటి? అసలు ఎంత స్పీడ్ వాడుతున్నారు వైఫై అనేది, రైట్? ఆ వైఫై స్పీడ్ లైక్ వాళ్ళు ఎంత డౌన్‌లోడ్ చేస్తున్నారు? ఎంత అప్‌లోడ్ చేస్తున్నారు? ఇయన్నీ కూడా ఈ వైఫై యాక్సెస్ పాయింట్ తాలూకా ఇంటర్‌ఫేస్ సాఫ్ట్‌వేర్ నుంచి మీరు ఈజీగా కనుక్కోగలరు. సో, ఇఫ్ ఇన్ కేస్ ఏమైనా ఇష్యూ వచ్చిందనుకోండి, లైక్ ఒక పర్సన్ ఉన్నాడు. వాడికి వైఫై సరిగ్గా అందట్లేదు. లైక్ వైఫై చాలా స్లోగా ఉంది. ఏం డౌన్‌లోడ్ చేస్తున్నా సరే, ఏమి బ్రౌజింగ్ కూడా సరిగ్గా అవ్వట్లేదు అన్నప్పుడు, మనం ఎట్లా ట్రబుల్ షూట్ చేయొచ్చో తెలుసా? ఆ పర్టిక్యులర్ ఐపీ అడ్రెస్, ఆ డివైస్‌కి సంబంధించి ఏదైతే ఐపీ అడ్రెస్ ఉంటుందో, అది తెలుసుకొని, అది మనం ఈ ఇంటర్‌ఫేస్‌లో మనం ఎంటర్ చేసినట్టయితే, మనకి కంప్లీట్ డీటెయిల్స్ అనేవి వస్తుందనమాట. లైక్ ఆ పర్టిక్యులర్ డివైస్ అనేది ఆ దగ్గరలో ఉన్న యాక్సెస్ పాయింట్‌కే కనెక్ట్ అయిందా? లేకపోతే వేరే ఏమైనా యాక్సెస్ పాయింట్ దూరంగా ఉన్న యాక్సెస్ పాయింట్‌కి కనెక్ట్ అయిందా? అట్లాంటి డీటెయిల్స్ అన్నీ గూడా వస్తాయి. అసలు కనెక్ట్ అయిందా లేదా? ఇయన్నీ కూడా ఆ పర్టిక్యులర్ ఇంటర్‌ఫేస్‌లో తెలుసుకోవచ్చు. అండ్ ఒక ఒక యాక్సెస్ పాయింట్‌కి సంబంధించిన ఇంటర్‌ఫేస్ మొత్తం మీకు ఎట్లా ఉంటుంది ఏంటనేది మీకు ఈ కోర్స్‌లో మీకు చూపిస్తాను నేనది. అండ్ కమింగ్ టు నెట్వర్క్ సెక్యూరిటీ అండ్ ట్రబుల్ షూటింగ్. లైక్ మీకు ఇందాక చెప్పినట్టు మీకు జస్ట్ ఈ ఐపీ అడ్రెస్ ఇవి తెలుసుకుంటే సరిపోదు. ఫైర్‌వాల్ బేసిక్స్ లైక్ ఫైర్‌వాల్ రూల్స్ అసలు బేసిక్ రూల్స్ ఎట్లా ఉంటాయి? వీపీఎన్ ఎట్లా కాన్ఫిగర్ జేసుకోవాలి? రైట్. ఒక సెక్యూరిటీని ఎట్లా మెయింటైన్ చేయాలి?
ఇవి కూడా మీకు ఈ కోర్స్‌లో మీకు ఈ బేసిక్ ఫండమెంటల్ సంబంధించి అన్నీ కూడా చెప్పడం జరుగుతుంది. అండ్ కమింగ్ టు ఐటీ సపోర్ట్ అండ్ సిస్టమ్ అడ్మిన్. లైక్ ఇందాక మీకు చెప్పినట్టు సో, ఈ ఒక కంపెనీలో ఒక 400, 200 మెంబర్స్ ఎంప్లాయీస్ ఉండేటప్పుడు వాళ్ళ తాలూకా ఆన్ బోర్డింగ్, ఆఫ్ బోర్డింగ్ అని ఒక యాక్టివిటీ ఉంటుంది. ఎట్లా అంటే ఒక ఎంప్లాయీ జాయిన్ అయ్యేటప్పుడు వాళ్ళకి సంబంధించి మనము వాళ్ళకి ఏం ప్రొవైడ్ చేయాలి, వాళ్ళకి యూజర్ క్రియేట్ చేయడం గానీ, ఒక యూజర్ ఒకవేళ మానేస్తే యూజర్‌ని డిలీట్ చేయడం గానీ, ఆ పర్టిక్యులర్ యూజర్ తాలూకు డేటాని బ్యాకప్ తీయడం గానీ, సో, ఇట్లాంటివన్నీ కూడా ఈ యాక్టివ్ డైరెక్టరీ అనేసి ఒకటి మెయింటైన్ చేస్తారు. ఓకే. సో, ఇది కూడా మీకు చెప్తాను మీకు. అండ్ యాక్టివ్ డైరెక్టరీ ఒకటే కాదు. మోస్ట్‌లీ ఇప్పుడేంటంటే, ఇప్పుడు ప్రెజెంట్ క్లౌడ్ గాబట్టి గూగుల్ వర్క్ స్పేస్ అని యూజ్ చేస్తారు. గూగుల్ వర్క్ స్పేస్ లేదా ఆఫీస్ 365 ఓకే. ఈ ఇవి కూడా మీరు నేర్చుకుంటే బెటర్. ఎందుకంటే, ఈ యాక్టివ్ డైరెక్టరీ అనేది చాలా ఓల్డ్ మెథడాలజీ. సో, ప్రెజెంట్ అంతా కూడా ఈ క్లౌడ్‌లో రన్ అవుతున్నవి గాబట్టి, గూగుల్ వర్క్ స్పేస్, ఆఫీస్ 365 మీద కూడా మీకు ఒక ఐడియా ఉండాలి. లైక్ ఎట్లా అంటే, ఒక కొత్త ఎంప్లాయీ ఎవరైనా జాయిన్ అయితే, వాళ్ళకి సంబంధించి ఈ కంపెనీ తాలూకు డొమైన్‌లో వాళ్ళని ఎట్లా రిజిస్టర్ చేయాలి, వాళ్ళకి ఎట్లా ఒక యూజర్ ఐడీ క్రియేట్ చేసి, వాళ్ళకి ఒక పర్టిక్యులర్ ల్యాప్‌టాప్ అనేది ఎట్లా ప్రొవైడ్ చేయాలి. వాళ్ళు ఇఫ్ ఇన్ కేస్ మీరిచ్చిన డివైస్‌లో ఏమైనా ఇష్యూ జరిగితే ఎట్లా మీరది రెక్టిఫై చేయాలనేది కూడా ఇందులో ఉంటుంది. అండ్ కమింగ్ టు లినక్స్ అండ్ లినక్స్ సర్వర్ అడ్మినిస్ట్రేషన్ లైక్ యాజ్ ఐ సెడ్ లినక్స్ బేసిక్స్ ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఎందుకంటే అందరూ కూడా ఈ యాపిల్, ఈ విండోస్ ఓఎస్‌లోనే రన్ చేయరు. లినక్స్ కూడా ఖచ్చితంగా ఉంటుందన్నమాట. ఇప్పుడు ప్రెజెంట్ ఏంటంటే వెబ్ సర్వర్స్ అందరూ రన్ చేస్తారు. అన్నీ కూడా లినక్స్ సర్వర్స్‌లోనే రన్ అవుతాయి. లైక్ కంప్లీట్ మీకు యాక్సెస్ ఉండదు లినక్స్ సర్వర్స్ అన్నిటికి కూడాను. బట్ బేసిక్స్ మీకు తెలియాలి. మీకు కూడా మీరు నేర్చుకున్నట్టయితే మీకు అడ్వాన్స్‌గా మీకు ఫ్యూచర్‌లో ఏంటంటే మీకది ఈజీ అవుతుందనమాట. మీకు సర్వర్ అడ్మినిస్ట్రేటర్‌గా వెళ్ళేటప్పుడు ఈ లినక్స్ బేసిక్ ఫండమెంటల్స్ అనేవి తెలుసుకున్నట్టయితే ఇంకా అడ్వాన్స్ టాపిక్స్‌కి వెళ్ళేటప్పుడు మీకు అర్థం చేసుకునేదానికి చాలా ఈజీ అవుతుంది. రైట్. అండ్ హెల్ప్ డెస్క్ అండ్ టికెటింగ్. దిస్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అండి. ఎందుకంటే ఒక ఐటీ సపోర్ట్ గాయ్ ఉన్నాడు, ఒక నెట్వర్క్ సపోర్ట్ గాయ్ ఉన్నాడంటే ఇప్పుడు యాజ్ ఐ సెడ్ లైక్ ఈ ఎంప్లాయీస్ అందరూ కూడా మీకు కాల్ చేసి లేకపోతే వాట్సాప్‌లో మెసేజ్ పెట్టి మీకు ఈ ఇష్యూ అనేది మీకు హైలైట్ చేయరు. ఎందుకంటే ఒక్కొక్కరిది ఒక్కొక్క ఇష్యూ ఉంటుంది. వాళ్ళందరూ ఒక్కొక్కసారి మీకు కాల్ చేసి, ఒక్కొక్కసారి మీకేదో వాట్సాప్‌లో మెసేజ్ చేసి లేకపోతే మీ దగ్గరకొచ్చి సిస్టమ్స్ చూపించడం గాని అట్లా చేయరనమాట. ఒక ప్రాసెస్ ఉంటుంది. ఆ ప్రాసెస్ ఎట్లా అంటే ఒక టికెట్ రైజ్ చేస్తారు. ఒక టికెట్ రైజ్ చేసి పలానా ఇష్యూ ఉందని చెప్పి ఆ టికెట్‌లో మెన్షన్ జేస్తారు. రైట్. ఆ టికెట్ వాడేదానికి, ఆ టికెట్ రైజ్ చేసేదానికి పర్టిక్యులర్ సాఫ్ట్‌వేర్ ఒకటుంటుందండి. టూల్స్ ఉంటాయి. టికెటింగ్ టూల్స్ అని. ఆ టికెటింగ్ టూల్స్ ఎట్లా ఉంటాయి? దాన్ని ఎట్లా మనం మేనేజ్ చేయాలి? ఒక టికెట్ రైజ్ అయిన తర్వాత ఒక ప్రాసెస్‌లో దాన్ని ఎట్లా క్లోజ్ చేయాలి? రైట్. దీని మీద గూడా మీకు ట్రైనింగ్ ఉంటుంది. ఇది కూడా మీకు ఎట్లా చేయాలనేది చెప్తాను మీకది. ఓకే. బ్యాకప్ అండ్ రికవరీ. ప్రీవియస్‌లీ యాజ్ ఐ సెడ్ బ్యాకప్ ఎవ్రీ కంపెనీకి కూడా బ్యాకప్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. అండ్ ఎవ్రీ సిస్టమ్ కూడా బ్యాకప్ మెయింటైన్ చేయాలి. దాన్ని రికవరీ చేసుకోవాలి. మానిటరింగ్ అండ్ అలర్ట్స్. అండ్ నెట్వర్క్ మానిటరింగ్ కంటిన్యూయస్‌గా మనం మానిటరింగ్ చేయాలి. అండ్ వర్చువలైజేషన్ బేసిక్స్. అసలేంటి వర్చువలైజేషన్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ల్యాప్‌టాప్‌లో మీకు విండోస్ ఓఎసే వాడుతున్నారు. విండోస్ ఓఎస్ కాకుండా మీకు లినక్స్ కూడా వాడాలనుకుంటున్నారు. అట్లాంటప్పుడు విండోస్‌తో పాటు లినక్స్ ఎట్లా యూజ్ చేసుకోవాలి? వర్చువలైజేషన్ చేయాలి. వర్చువల్ మెషిన్ ఇన్‌స్టాల్ చేసి అందులో ఎట్లా ఈ ఓఎస్‌ని ఇన్‌స్టాల్ చేయాలి? సో, ఇవి కూడా కవర్ చేస్తామనమాట. రైట్. అండ్ కమింగ్ టు క్లౌడ్ ఎసెన్షియల్స్. రైట్. క్లౌడ్ ఎసెన్షియల్స్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు క్లౌడ్ మోస్ట్‌లీ అందరూ గూడా దీనికే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తున్నారు. క్లౌడ్. సో, ఇవి కూడా మీకు ఫండమెంటల్స్ బేసిక్స్ అనేవి తెలియాలి. లైక్ అసలు క్లౌడ్ అంటే ఏంటి? క్లౌడ్‌లో వర్చువల్ మెషిన్స్ లైక్ ఇప్పుడు ఈ మీకిందాక చెప్పాను గదా! వెబ్ సర్వర్స్ గాని, లేకపోతే డేటాబేస్ సర్వర్స్ గాని ఎట్లాగా లాంచ్ చేస్తారు? రైట్. వాటికి ఎట్లా పర్మిషన్స్ ప్రొవైడ్ జేస్తారు? సో, ఆ వర్చువల్ మెషిన్స్‌ని ఏమంటారంటే ఈసీ2 వర్చువల్ మెషిన్స్ అంటారనమాట. ఎలాస్టిక్ క్లౌడ్ కంప్యూట్ అని చెప్పి. సో, ఈ వర్చువల్ మెషిన్స్ ఎట్లా లాంచ్ చేయాలి?
రైట్. అవి లాంచ్ చేసిన తర్వాత వాటిని ఎట్లా మానిటర్ చేయాలి? వాటిని ఎట్లా మళ్ళీ టెర్మినేట్ చేసేది? అండ్ ఒక వర్చువల్ మెషిన్ లాంచ్ చేసిన తర్వాత అది వర్చువల్ మెషిన్‌గానే ఉంటుంది. కానీ అది డైరెక్ట్ వెబ్ సర్వర్ అవ్వదనమాట. రైట్. దాన్ని ఆ వర్చువల్ మెషిన్‌ని వెబ్ సర్వర్‌లో ఎట్లా కన్వర్ట్ చేయాలి? వెబ్ సర్వర్‌లో కన్వర్ట్ చేసిన తర్వాత అందులో ఒక వెబ్‌సైట్‌ని మనం ఎట్లా హోస్ట్ చేయాలి? అండ్ మీకు ఇంకో విషయం చెప్పనా? మీ పర్టిక్యులర్ రెజ్యూమ్ మీరేం జేస్తారు? రెజ్యూమ్స్ అంతా గూడా మీరు జస్ట్ ఒక పీడీఎఫ్‌లోనో, లేకపోతే ఒక వర్డ్ ఫైల్‌లోనో అది మీ తాలూకా డీటెయిల్స్ అన్నీ ఎంటర్ జేసి ఎవరికైనా ఈమెయిల్ గాని అట్లా పంపిస్తారు. కానీ మీరు ఈ వర్చువల్ మెషిన్స్, ఈ క్లౌడ్ నేర్చుకున్నట్టయితే మీ పర్టిక్యులర్ పోర్ట్‌ఫోలియోకి సంబంధించి ఒక వెబ్‌సైట్ తయారు జేసుకోవచ్చు. మీ అంతట మీరే తయారు జేసుకొని, మీరు ఒక డొమైన్ దాన్ని యాడ్ చేసి లైక్ డొమైన్ అంటే ఎట్లా అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గోపి అనేసి ఒకరున్నారు. ఏంటంటే గోపి డాట్ కామ్ అని జెప్పి ఒక డొమైన్ మీరు తీసుకొని, ఈ డొమైన్‌కి మీ పోర్ట్‌ఫోలియోని లింక్ చేసి మీ తాలూకా రెజ్యూమ్ అనేది హోస్ట్ చేయొచ్చు అందులోని. ఐ మీన్ రెజ్యూమ్ అంటే మీ తాలూకా మీ ఎక్స్‌పీరియన్స్ గాని, మీ తాలూకా ఎడ్యుకేషన్ లెవెల్ గాని అదంతా కూడా ఒక వెబ్‌సైట్‌లో ఒక పోర్ట్‌ఫోలియోలా క్రియేట్ చేసి అది హోస్ట్ చేయొచ్చు. అదెట్లా క్రియేట్ చేయాలని చెప్తా. ఎందుకంటే ఇప్పుడు మీరు ఇట్లా చేశారనుకోండి, ఎంప్లాయర్స్‌కేంటంటే ఒక ఐడియా ఉంటుందనమాట. సో, ఓకే. ఈ ఈ పర్టిక్యులర్ క్యాండిడేట్‌కి క్లౌడ్ మీద కూడా ఐడియా ఉంది. ఎట్లా హోస్ట్ చేయాలి? క్లౌడ్ వర్చువల్ మెషిన్స్ ఎట్లా రన్ చేయాలి? ఓకే. ఎందుకంటే హైరింగ్ చేసేటప్పుడు ఓన్లీ ఒక ఐటీ సపోర్ట్‌గా లేదు ఐటీ సపోర్ట్ విత్ ప్లస్ క్లౌడ్ మీద నాలెడ్జ్ ఉన్నవాళ్ళు కూడా వెళ్లారనుకోండి. సో, ఫస్ట్ ప్రిఫరెన్స్ ఎవరికిస్తారు? సో, ఈ క్లౌడ్ మీద ఎవరికైతే ఎక్స్‌పీరియన్స్ ఉందో వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇస్తారు. ఎందుకంటే వీళ్ళకి ఈ క్యాండిడేట్‌కి ఈ రెండిటి మీద కూడా గ్రిప్ ఉంది గాబట్టి. సో, ఖచ్చితంగా ఇప్పుడు క్లౌడ్ అనేది మోస్ట్ ఎసెన్షియల్ పార్ట్ ఇప్పుడు ఇది. అందరికీ గూడా క్లౌడ్ అనేది ఖచ్చితంగా నేర్చుకోవాలి. ఓకే. అది ఏదైనా సరే. ఎయిదర్ అది ఏడబ్ల్యూఎస్ అవ్వనివ్వండి, జీసీపీ అవ్వనివ్వండి, ఓకే. అజ్యూర్ అవ్వనివ్వండి, ఏదైనా సరే, ఏమైనా సరే ఒకటే మోడల్ అన్నీ కూడాను. రైట్. ఎందులో అయినా సరే వర్చువల్ మెషిన్స్ మనం లాంచ్ చేసుకునేది ఒకలాగే లాంచ్ చేసుకుంటాం. ఓకే. కాకపోతే పేర్లు మారుతాయి అంతే తప్పించి అందులో వర్క్ ఏం మారదు. ఓకే. అట్లనే ఎస్3 స్టోరేజెస్. ఈ స్టోరేజ్ సింపుల్‌గా ఇందాక చెప్పాను చూడండి. వెబ్ సర్వర్‌లోనే కాకుండా వెబ్ సర్వర్ మీరు లాంచ్ చేశారనుకోండి. దానికి ఎంతో కొంత కాస్ట్ అవుతుందనమాట. పర్ మంత్లీ ఒక రూ. 50, రూ. 100 అట్లా అవుతుంది. అదే మీరు ఈ ఎస్3 స్టోరేజ్ బకెట్స్ అని ఉంటాయన్నమాట. సో, మనకిప్పుడు గూగుల్ డ్రైవ్‌లో మనకి 5 జీబీ ఎట్లా అయితే ఉంటుందో ఫ్రీగా 15 జీబీ ఎట్లా అయితే ఉంటుందో, అట్లా కొన్నేంటంటే ఫ్రీ స్టోరేజెస్ ఇస్తాడు ఏడబ్ల్యూఎస్‌లో. మనం 5 జీబీ వరకు ఫ్రీగా వాడుకోవచ్చు. సో, ఆ 5 జీబీలోనే మీ తాలూకా పోర్ట్‌ఫోలియో గాని అయన్నీ కూడా హోస్ట్ చేసి మీరు రిక్రూటర్స్‌కి షో చేయొచ్చు. రైట్. అండ్ అట్లనే వీపీసీ అండ్ బేసిక్ నెట్వర్కింగ్. క్లౌడ్‌లో కూడా అసలు నెట్వర్కింగ్ ఎట్లా మనం క్రియేట్ చేయాలి? వర్చువల్ నెట్వర్క్స్ ఎట్లా క్రియేట్ చేసుకోవచ్చు? వర్చువల్ వీపీఎన్స్ ఎట్లా క్రియేట్ చేసుకోవచ్చు? ఇది కూడా మనం కవర్ చేస్తాం. అండ్ అట్లనే క్లౌడ్ వాచ్ అండ్ బిల్లింగ్. లైక్ క్లౌడ్ వాడేసినట్టు కాదండి. అసలు వాడిన తర్వాత దానికి ఎంత ఖర్చవుతుంది అసలు? రైట్. అది కూడా మానిటర్ చేయాలి. అసలు ఆ బిల్లింగ్ ఎంతవుతుంది? ఏ సర్వీస్ వాడినందుకు ఎంత అది మనకి ప్రైస్ అనేది మనకు పడింది. సో, ఇయన్నీ కూడా మనం తెలుసుకోవచ్చు. సో, కంప్లీట్ ఈ కోర్స్ అనేది వీటి మీద రన్ అవుతుందనమాట. ఈ ఈ పర్టిక్యులర్ ఈ సెక్షన్స్ ఇవన్నీ కూడా కవర్ చేస్తాం మనం. ఓకే. సో, మీకు ఏమేమి కవర్ అవుతుంది? ఐటీ అండ్ ఐటీ సపోర్ట్, ఐ మీన్ హార్డ్‌వేర్ అండ్ ల్యాప్‌టాప్స్‌కి సంబంధించిన ఓఎస్ అండ్ అట్లనే నెట్వర్క్ సపోర్ట్ అండ్ అట్లనే నెట్వర్క్‌లో ఫైర్‌వాల్ బేసిక్స్ అండ్ కమింగ్ టు సిస్టమ్ అడ్మిన్ లైక్ యాక్టివ్ డైరెక్టరీ అండ్ లినక్స్ అండ్ వర్చువలైజేషన్ బేసిక్స్ అండ్ కమింగ్ టు క్లౌడ్ బేసిక్స్, క్లౌడ్ ఫండమెంటల్స్. సో, ఇవన్నీ కూడా కవర్ అవుతాయి. రైట్. సో
మిగతా కోర్సులకి, ఈ కోర్సులకి డిఫరెన్స్ ఏంటంటే ఇదేనండి. చెప్పాను గదా! మనం ఇందులో వైర్‌లెస్ యాక్సెస్ పాయింట్స్‌ని ఎట్లా మెయింటైన్ చేసేది బేసిక్ ఇవే ఉంటాయన్నమాట కంపెనీలో. సో, ఈ వైర్‌లెస్ యాక్సెస్ పాయింట్స్‌ని ఎట్లా మేనేజ్ చేసుకోవాలి, ఫైర్‌వాల్ ఫండమెంటల్స్ ఎట్లా చూసుకోవాలి. ఎందుకంటే ఫైర్‌వాల్ ఫండమెంటల్స్ ఎవరు గూడా నార్మల్ ఈ ఐటీ సపోర్ట్ కోర్స్‌లో ఎవరు ఇంక్లూడ్ చేయరు. ఎందుకంటే ఇది అవసరం లేదని చెప్పి. కానీ మోస్ట్‌లీ ఇది అవసరం లేకపోయినా సరే తెలుసుకోవడం చాలా మంచిది. ఎందుకంటే మీరు అక్కడి నుంచి మీరు స్కిల్ అప్ అయ్యేటప్పుడు ఈ ఫండమెంటల్స్ మీకు ఆల్రెడీ వచ్చుంటాయి కాబట్టి, మీకు ఆ పర్టిక్యులర్ అప్ స్కిల్ అయ్యేటప్పుడు అది నేర్చుకోవడం గాని, అర్థం చేసుకోవడానికి గాని ఈజీగా ఉంటుంది. అండ్ ఇఫ్ ఇన్ కేస్ మీకు ఏమైనా నెట్వర్క్ ఇష్యూస్ వచ్చేటప్పుడు బేసిక్ అసలు ఎందుకు ఆ ఇష్యూ వచ్చినదనేది మీకు ఈజీగా అర్థమవుతుంది. నెట్వర్క్ ఈ ఫైర్‌వాల్ ఫండమెంటల్స్ గాని ఇవన్నీ నేర్చుకునేటప్పుడు. ఓకే. సో, ఓకే. అసలు ఎట్లా క్లాసులుంటుంది ఏంటి అంటే రైట్. ఆహ్, మాక్సిమం ఎవ్రీ మార్నింగ్ కూడా 1 అవర్ ఆర్ 1 ½ అవర్ ఉంటుంది. మాక్సిమం 1 ½ అవర్ ఉండకపోవచ్చు. 1 అవర్ ఆర్ 1 అవర్ టు 15 మినిట్స్ అట్లా ఉంటుంది క్లాస్. సో, పర్టిక్యులర్ టాపిక్ మీద మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ నేను ఆల్రెడీ అది ప్రాక్టికల్ నేను చేస్తానది. నేను చేసిన తర్వాత మీతో కూడా అది చేయిస్తానది. రైట్. మీకక్కడ కోర్స్ చెప్పేసి నేనేదో చెప్పేసి అక్కడికి అది వదిలేయడం కాకుండా, ఖచ్చితంగా అది మీకు కూడా రావాలి. మీకొస్తేనే రేపొద్దున్న మీరు ఇంటర్‌వ్యూస్‌లో వాళ్ళడిగే సినారియో బేస్డ్ క్వెషన్స్‌కన్నిటికి కూడా మీరు ఆన్సర్ చేయగలరు. రైట్. మీకు టాపిక్ నేను చెప్పాను. ఓకే. చెప్పినప్పుడు అందరికీ వచ్చేస్తది. కానీ ప్రాక్టీస్ చేసి దాని మీద ప్రాక్టికల్‌గా మీరు నాలెడ్జ్ వచ్చినట్టయితేనే మీరు దాన్ని ఫేస్ చేయగలరు ఎప్పుడైనా సరే. మీరు అది ఆ సినారియో బేస్డ్ ఎప్పుడైతే మీరు వర్కౌట్ చేస్తారో, మీకు కూడా ఇష్యూస్ రైజ్ అవుతాయి. ఆ ఇష్యూని ఎట్లా క్లియర్ చేయాలి? సో, ఇట్లా చేస్తే అది క్లియర్ అయింది. వేరే రకంగా చేస్తే అది క్లియర్ అయిందని కూడా మీకు ఒక 2 వేస్ అనేవి మీకు తెలుస్తుంది. రైట్. సో, ఎవ్రీథింగ్ ఏంటంటే లైవ్‌లో ఉంటుందండి. లైవ్ క్లాస్ ఖచ్చితంగా మార్నింగ్ లైవ్ ఉంటుంది. లైవ్‌లోనే చెప్తామది. అండ్ హ్యాండ్స్ ఆన్ ల్యాబ్స్ చెప్పాను గదా! మొత్తం అంతా గూడా ప్రాక్టికల్స్ అండ్ ట్రబుల్ షూటింగ్. ఓకే. ఏదో ఒక టాపిక్ చెప్పి దాని మీద థియరిటికల్‌గా చెప్పేది కాదు. ఎవ్రీథింగ్ కూడా ప్రాక్టికల్‌గానే ఉంటుంది. ఎందుకంటే ప్రాక్టికల్‌గా చేస్తేనే వర్క్ అనేది మనకొస్తుంది. రైట్. సో, యాహ్! కంప్లీట్‌గా మీకు ఏం తెలుస్తుంది అనేది. లైక్ ఒక కంప్యూటర్, ఒక ల్యాప్‌టాప్స్, ఒక ఐటీ కంపెనీలో బేసిక్ అది ఎట్లా రన్ అవుతాయి. ఓకే. అండ్ అట్లనే నెట్వర్క్ అనేది ఎట్లా రన్ అవుతుంది. అండ్ నెట్వర్క్‌ని ఎట్లా సెక్యూర్ జేసుకోవచ్చు. అండ్ అట్లానే ఒక ప్రొఫెషనల్‌లో ఎట్లా ట్రబుల్ షూట్ చేయొచ్చు. రైట్. ఇఫ్ ఇన్ కేస్ కంపెనీలో సర్వర్స్ వాడుతున్నారంటే, ఆ సర్వర్స్‌కి ఎట్లా నెట్వర్క్ ప్రొవైడ్ జేస్తున్నారు. సర్వర్స్‌ని ఎట్లా మెయింటైన్ జేస్తున్నారు. రైట్. సో, ఇయన్నీ కూడా మీకు ఒక ఐడియా వస్తుందనమాట. అండ్ అట్లనే విత్ క్లౌడ్. క్లౌడ్ మీద కూడా ఐడియా వస్తుంది. క్లౌడ్ ఫండమెంటల్స్ అండ్ బేసిక్ ఇయన్నీ గూడా మీకు ఐడియా వస్తుంది. ఓకే. కమింగ్ టు కెరియర్ పాత్ లైక్ ఈ కోర్స్ చేసుకున్న తర్వాత అసలు ఏ ఏ రోల్స్‌కి మీరు అప్లై చేయగలరు. సో, ఆఫ్టర్ దిస్ కోర్స్ L1 అండ్ L2 హెల్ప్ డెస్క్. లైక్ హెల్ప్ డెస్క్ అంటే మీరేమి లైక్ ఈ కాల్ సపోర్ట్ కాల్ చేసుకునేది ఈ ఏమంటారు? ఈ కాలింగ్ బేస్డ్ కాదండి. అర్థమైందా? హెల్ప్ డెస్క్ అంటే నేను జస్ట్ ప్రొఫెషనల్‌గా అక్కడ రాసిన L1 L2 హెల్ప్ డెస్క్ అని చెప్పి. సో, చెప్పాను కదా! లైక్ సపోర్ట్ గై. లైక్ ఇప్పుడు ఎవరైతే లైక్ ఐటీ ఇంజినీర్. ఒక కంపెనీకి సంబంధించిన ఐటీ ఇంజినీర్. అందులో ఐటీకి సంబంధించిన ఏ రిలేటెడ్ ఇష్యూ వచ్చినా సరే ఫస్ట్ ఎవరిని కాంటాక్ట్ చేస్తారంటే మిమ్మల్నే కాంటాక్ట్ చేస్తారు. L1 అండ్ L2. ఇఫ్ ఇన్ కేస్ మీ వల్ల అది కాకపోతే అప్పుడు మీ దగ్గర నుంచి మీరు అది ఎస్కలేట్ చేయాలి. మీ హైయర్ లెవెల్ టీమ్‌కి. లైక్ L3 అండ్ L4కి మీరు ఎస్కలేట్ చేయాలన్నమాట. సో, ఫస్ట్ మీరు జాయిన్ అయ్యేదేంటంటే L1 అండ్ L2కే. ఇఫ్ ఇన్ కేస్ మీరు ఇంటర్‌వ్యూస్ కరెక్ట్‌గా లైక్ ఒక ఎక్స్‌పీరియన్స్‌డ్ పర్సన్ లాగా మీరు ఇంటర్‌వ్యూస్ ఫేస్ చేశారంటే ఈవెన్ మీరు L2 అండ్ L3 కూడా మీరు ఎలిజిబుల్ అవుతారు. సో, వాళ్ళకి ప్యాకేజ్ ఎట్లా ఉంటుందంటే 3,00,000-4,00,000 ఎల్‌పీఏ ఆర్ మీరు అది ఇంటర్వ్యూలో పెర్ఫార్మ్ చేసేదాన్ని బట్టి. రైట్. కొంతమందికి 5,00,000-6,00,000 ఎల్‌పీఏ కూడా స్టార్ట్ చేసిన వాళ్ళున్నారు చాలా వరకు. రైట్. మోస్ట్‌లీ ఎందుకట్లా అంటే ప్రాక్టీస్. ప్రాక్టీస్ చేయాలి. ప్రాక్టికల్ నాలెడ్జ్ ఉండాలి. ఒక ఇష్యూ మీద ఒక రకంగా కాకుండా
లైక్ మల్టిపుల్ వేస్‌లో ఆ ఇష్యూని క్లియర్ చేసేలాగా మనం సినారియో బేస్డ్‌లో ఇంటర్వ్యూవర్‌కి మనం ఎక్స్‌ప్లెయిన్ చేసినట్టయితే వాడికి అర్థమవుతుందనమాట. మనకి ఎక్స్‌పీరియన్స్ ఉంది, నాలెడ్జ్ ఉంది అని చెప్పి. సో, అట్లాంటప్పుడు ఆ పర్టిక్యులర్ ప్యాకేజ్‌ని వాడిచ్చేది కాకుండా మనం డిమాండ్ చేయొచ్చు. నాకింత కావాలి, నాకింత ఎక్స్‌పీరియన్స్ ఉంది. సో, నాకింత అయితే నేను జాయిన్ అవుతాననుకుంటే ఖచ్చితంగా మన స్కిల్‌ని బట్టి వాడు ఆ ప్యాకేజ్‌ని వాడు మనకు ప్రొవైడ్ చేస్తాడనమాట. సో, లేదు నాకు ఈ ప్రెజెంట్ ఈ L1, L2లోనే నేను కంటిన్యూ అవుతాననుకుంటే, అందులోకి మీరు వెళ్ళొచ్చు. సో, అందులోకి వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి అక్కడే లైఫ్ కాదు కదా! అక్కడి నుంచి మీరు అప్‌గ్రేడ్ అవ్వాలి. రైట్? మీరు అప్‌గ్రేడ్ అవ్వాలంటే యాస్ ఎ నెట్వర్క్ ఇంజినీర్‌గా అప్‌గ్రేడ్ అవ్వచ్చు. ఓకే. సపోర్ట్ స్పెషలిస్ట్ లైక్ సపోర్ట్‌లోనే సీనియర్ గైగా మీరు అప్‌గ్రేడ్ అవ్వచ్చు. సో, వాళ్ళకి ప్యాకేజ్ ఇట్లా ఉంటాయి. అండ్ అట్లానే 1 ఇయర్ నెట్వర్క్ అండ్ సిస్అడ్మిన్ అని పెట్టాను. కాకపోతే మీకో విషయం చెప్పనా? ఈ ఐటీ అండ్ నెట్వర్క్ సపోర్ట్ నుంచి అసలు ఎన్ని రోల్స్‌కి మీరు ఎలిజిబుల్ అవుతారు? ఐటీ అండ్ నెట్వర్క్ సపోర్ట్ నుంచి మీరు నెట్వర్క్ ఇంజినీర్‌గా కూడా మీరు అప్‌స్కిల్ అవ్వచ్చు. అండ్ నెట్వర్క్ నుంచి వెళ్ళాలనుకుంటే నెట్వర్క్ ఇంజినీర్‌గా. లేదు ఆహ్, అడ్మినిస్ట్రేటర్‌గా వెళ్ళాలనుకుంటే సిస్టమ్స్ అడ్మిన్స్‌గా వెళ్ళొచ్చు. ఓకే. లేదు నేను క్లౌడ్ వైపు వెళ్తాను అనుకుంటే క్లౌడ్ సపోర్ట్ ఇంజినీర్‌గా కూడా మీరు అప్‌స్కిల్ అవ్వచ్చు. లేదు నేను సైబర్ సెక్యూరిటీ వైపు వెళ్తాననుకుంటే సాక్ అనలిస్ట్. ఐ మీన్ బేస్ లెవెల్ ఇది. సాక్ అనలిస్ట్ అనేది సైబర్ సెక్యూరిటీలో. ఇటువైపు కూడా మీరు వెళ్ళొచ్చు. లేదు నేను డెవలప్‌మెంట్ వైపు వెళ్తాననుకుంటే డెవాప్స్. ఓకే. డెవాప్స్ వైపు కూడా మీరు వెళ్ళొచ్చు. రైట్. ఈ ఒక్క రోల్ నుంచి మీరు ఇన్ని ఈ ఈ పర్టిక్యులర్ ఇన్ని డొమైన్స్‌కి మీరు ఆహ్, వెళ్ళొచ్చు. లైక్ ఇది జేస్తే దీనికే వెళ్ళాలని రూల్ లేదు. లైక్ ఇదేంటంటే దిస్ ఈస్ ద గేట్‌వే. గేట్‌వే ఫర్ ఎవ్రీథింగ్ అనమాట. మొత్తం మీకు కంప్లీట్ బేస్ లెవెల్‌లో, ఫౌండేషన్ లెవెల్‌లో ఎట్లా వర్క్ అవుతుంది, ఏంటనేది మొత్తం అంతా ఒక క్లారిటీ ఉంటుంది గాబట్టి, మీకే ఒక ఐడియా వస్తుంది. సో, మీకు మీ ఇంట్రెస్ట్‌ని బట్టి మీరు ఎటువైపు వెళ్తారు? నెట్వర్క్ ఇంజినీర్‌గా వెళ్తారా? మీకు నెట్వర్క్ మీద ఇంట్రెస్ట్ ఉంది. లేకపోతే సైబర్ సెక్యూరిటీ మీద ఇంట్రెస్ట్ ఉంటే సైబర్ సెక్యూరిటీ వైపు వెళ్తారా? అనేది మీ ఇష్టం. సో, ఓకే. ఈ పర్టిక్యులర్ ఈ అన్ని డొమైన్స్‌కి కూడా మీరు ఎలిజిబుల్ అయితారు. రైట్? సో, ఎటువైపైనా సరే మీరు వెళ్ళొచ్చు. అండ్ పర్టిక్యులర్ ఆ డొమైన్స్‌లో సాలరీస్ ఎట్లా ఉంటాయనేది నేను మీకు చెప్పనవసరం లేదు. ఫర్ బేసిక్ యావరేజ్‌గా ఒక క్లౌడ్ ఇంజినీర్‌కి, ఒక నెట్వర్క్ ఇంజినీర్‌కి మినిమమ్ ఎట్లా లేదన్నా ఒక 6 ఎల్‌పిఏ నుంచి స్టార్ట్ అవుతుంది. లైక్ మీరు ఆ డొమైన్‌లో జాయిన్ అయిన తర్వాత ఒక 1 ఇయర్ ఆర్ 1 ½ ఇయర్ ఎక్స్‌పీరియన్స్ తర్వాత మీరు కంపెనీ షిఫ్ట్ అయ్యారనుకోండి, ఇంకా అప్‌స్కిల్ అయ్యి ఈజీగా 12+ ఎల్‌పిఏ గెయిన్ చేయొచ్చు. రైట్. సో, ఈ ఐటీ అండ్ నెట్వర్క్ సపోర్ట్ ఏంటంటే ఒక గేట్‌వే. ఐటీ ఇండస్ట్రీలోకి ఎంటర్ అయ్యేదానికి ఒక గేట్‌వే అన్నమాట. ఓకే. రైట్. ఆహ్, కమింగ్ టు ఎండ్ ఆఫ్ అవర్ సెషన్. లైక్ యాహ్! ఈ మొత్తం ఈ 40 డేస్ కూడా మీకు మొత్తం అసలు ఈ నెట్వర్క్ మీద ఈ ఫండమెంటల్స్ అన్నీ కూడా ఒక ఐడియా వస్తుంది. కంపెనీలో ఎట్లా మెయింటైన్ అవ్వాలి? ఎట్లా మెయింటైన్ చేయాలి? ఎట్లా ట్రబుల్ షూట్ చేయాలి? ఎట్లా ఇష్యూస్‌ని రెక్టిఫై చేయాలి? ఇయన్నీ కూడాను. ఓకే. నాకు సిస్టమ్ రాదండి. సిస్టమ్ ఎట్లా ఉండదో తెలీదు. సర్వర్స్ అంటే భయము. ఇయన్నీ వదిలేయండి. ఇయన్నీ కూడా ఈజీగా చేయొచ్చు. ఓకే. అందరూ కూడా ఇప్పుడు ప్రెజెంట్ ప్రొఫెషనల్స్ అందరూ కూడా వాళ్ళకేమి డైరెక్ట్‌గా వాళ్ళు కూడా ఫస్ట్ నుంచేం రాదు. వాళ్ళు కూడా ఎక్కడి నుంచో స్టార్ట్ చేసిన వాళ్ళే. రైట్. ఎవ్రి ఎక్స్‌పర్ట్ యూ అడ్మైర్ వన్స్ ఎ కంప్లీట్ బిగినర్. రైట్. ఈవెన్ నేను కూడా అంతే. ఇప్పుడు ప్రెజెంట్ ఐటీ అడ్మిన్‌గా చేస్తున్నానంటే నాకేం స్టార్టింగ్ ఇయన్నీ సర్వర్స్ ఇయన్నీ లేకపోతే ఈ క్లౌడ్ ఇయన్నీ తెలిసిందా? ఫస్ట్ ఎక్కడో దగ్గర స్టార్ట్ చేసి నేర్చుకుంటేనే కదా ఏదైనా తెలిసేది. ఓకే. నేర్చుకుంటే ఖచ్చితంగా ఏది తెలియనిదంటూ ఏముండదు. ఓకే. నేర్చుకొని దాని మీద ప్రాక్టీస్ చేస్తూ మనం ముందుకెళ్ళిపోవాలంతే. ఓకే.
అండ్ ఈ కంప్లీట్ కోర్స్‌లో మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా, ఏమున్నా సరే ఖచ్చితంగా మీరు మీకు కంప్లీట్ అవైలబుల్ ఉంటాం. మీకు వాట్సాప్ గ్రూప్ ఉంటుంది. వాట్సాప్‌లో అయినా మీరు ప్రొవైడ్ చేయొచ్చు. లేదా నా నంబర్ అయినా నేను మీకు ప్రొవైడ్ చేస్తాను. మీరు డైరెక్ట్‌గా కాంటాక్ట్ అవ్వచ్చు. ఎటువంటి ఇష్యూస్ ఉన్నా సరే, ఏమైనా సరే మీకు ఈ పర్టిక్యులర్ ఈరోజు ఈ కోర్స్ అయింది, ఈ క్లాస్ అయింది, ఈ క్లాస్ మీద ఇంకా డౌట్స్ ఉన్నాయి అని చెప్పి ఏమైనా ఉంటే మీకు మార్నింగ్ లైవ్ క్లాస్ అవుతుంది కాబట్టి ఈవినింగ్ ఏమైనా టైంలో సరే మనం మళ్ళీ ఎవరికైతే డౌట్స్ ఉంటాయో వాళ్ళకి లైవ్ డౌట్ సెషన్ అనేది ఒకటి ఉంటుంది. ఆ సెషన్ తీసుకొని మీ డౌట్స్ ఏమైతే ఉన్నాయో అన్నీ క్లారిఫై చేస్తాం మళ్ళీ. నో ఇష్యూ, ఎటువంటి భయపడొద్దు. మీకు జస్ట్ కోర్స్ చెప్పేసి వదిలేసేటట్టు కాకుండా, మీరు అసలు ఇంటర్వ్యూస్ ఎట్లా ఫేస్ చేయాలి? ఒక మాక్ ఇంటర్వ్యూస్ తీసుకోవడం గానీ, లైక్ సెనారియోస్ లైక్ ఎట్లా ఏం అడుగుతారు? ఆహ్, సినారియో బేస్డ్ క్వెషన్స్ ఎట్లా ఉంటాయి? ఏం అడుగుతారు? ఇయన్నీ కూడా మీకు ట్రైన్ చేయడం జరుగుతుంది. ఓకే. అండ్ యాహ్! మొత్తం 40 డేస్ ఈ కోర్స్ ఉంటుంది. సో, ఈ 40 డేస్‌లో కూడా కంప్లీట్ అన్నీ కూడా లైవ్ సెషన్సే ఉంటాయి. అండ్ అట్లానే నెక్స్ట్ బ్యాచ్ అనేది ఈ మంత్ ఎండింగ్ నుంచి స్టార్ట్ అవుతుంది. ప్రెజెంట్ ఉన్న బ్యాచ్ ఆల్రెడీ కంప్లీట్ అయితుంది. ఆల్రెడీ కోర్స్ అయితే కంప్లీట్ అయింది. సో, మాక్ ఇంటర్వ్యూస్ వాళ్ళకి తీసుకుంటున్నాం. అండ్ అట్లనే జాబ్‌కి వెళ్ళే క్యాండిడేట్స్ ఎవరైతే ఒక బ్యాచ్ ఉంటారో వాళ్ళకి ప్రిపేర్ చేస్తామనమాట. సో, ఆ బ్యాచ్ ఎండ్ అయిపోయిన వెంటనే ఈ కొత్త బ్యాచ్ అనేది ఈ మంత్ ఎండ్‌లో స్టార్ట్ చేయడం జరుగుతుంది. అండ్ కమింగ్ టు లాస్ట్ వన్, వాట్ ఈస్ ద కోర్స్ ఫీ? రైట్. కోర్స్ ఫీ చెప్పే ముందు ఒక విషయం చెప్తామండి. కోర్స్‌కి ఒక బ్యాచ్ ఎంతమంది తీసుకుంటామంటే 10 మెంబర్సే. ఓకే. 10 మెంబర్స్‌ని మాత్రమే తీసుకుంటాం. ఎందుకు 10 మెంబర్స్‌ని తీసుకుంటాం అనేది మీకిప్పుడు ఐడియా వస్తుంది. ఓకే. లైక్ కోర్స్ ఇప్పుడు తీసుకొని జాబ్‌కి వెళ్ళేది ఈజీ అవుతుంది గదా! అని చెప్పి ఒక 15 మెంబర్స్‌ని, ఒక 20 మెంబర్స్‌ని తీసుకొని మేమేదో డబ్బులు చేసుకునేటట్టు గాకుండా, ఈ 10 మెంబర్స్‌ని ఎందుకు తీసుకుంటామంటే, మాకు యాక్చువల్లీ ఇందులో 2 ప్లాన్స్ ఉంటాయి. కోర్స్ ఫీకి సంబంధించి. ప్లాన్ 1 రైట్. ఓన్లీ ఫర్ కోర్స్ అండ్ బేసిక్ ప్లేస్‌మెంట్ అసిస్టెన్స్. ఓకే. ఈ ప్లాన్ 1 ఏంటంటే, మీకు కోర్స్ చెప్తాము. కోర్స్ అయిన తర్వాత ఒక 5 డేస్ ఈ కంప్లీట్‌గా మీరు ఎట్లా ఆహ్, ఈ ఇంటర్వ్యూస్‌ని ఫేస్ చేయాలి, మాక్ ఇంటర్వ్యూస్ మీకు తీసుకోవడం గానీ, మీరు కంప్లీట్‌గా ప్రిపేర్డ్‌గా ఉన్నారో లేదో తెలుసుకోవడం గానీ, మీ తాలూకా ప్రొఫైల్స్ లైక్ నౌకరీ గానీ, లింక్డ్ఇన్ ప్రొఫైల్స్‌ని గానీ, వాటిని ఎట్లా మోడిఫై చేసుకోవాలి, దగ్గరుండి మీ చేత మోడిఫై చేస్తాము. అండ్ అట్లానే ఇంటర్వ్యూస్ ఎట్లా ప్రిపేర్ చేయాలి, ఏ క్వెషన్స్ సినారియో బేస్డ్ ఏముంటాయి, ఏంది కూడా మొత్తం అంతా కూడా ట్రైనింగ్ ఇస్తాం. అండ్ అట్లానే ఇఫ్ ఇన్ కేస్ మనకి ఏమైనా ఓపెనింగ్స్ ఏమైనా ఉన్నాయి, మనకు తెలిసిన రిఫరల్స్ ఏమన్నా ఉన్నాయి అంటే మీకు ప్రొవైడ్ చేస్తాం అనమాట. లైక్ దట్ కమ్స్ విత్ ద 5 డేస్. సో, ఈ ప్లాన్ 1 తాలూకా ప్రైస్ ఏంటి అంటే 15,000 రూపీస్. ఓకే. అండ్ కమింగ్ టు ప్లాన్ 2. సో, ఈ ప్లాన్ 2 ఏంటంటే కోర్స్ అయిన తర్వాత స్టూడెంట్స్ 2 రకాలుంటారండి. లైక్ ఎట్లా అంటే, ఓకే. నాకు కోర్స్ అయింది కదా! ఇంకా నా మట్టుకు నేను చూసుకుంటా. ఓపెనింగ్స్ ఏమైతే ఉన్నాయో, సో, నాకే హెల్ప్ ఏం అవసరం లేదు అని చెప్పి వాళ్ళంతట వాళ్ళు నాకేం అవసరం లేదు అనుకునేటప్పుడు, వాళ్ళకి ఎటువంటి అసిస్టెన్స్ అవసరం లేదనుకునేటప్పుడు ఇక్కడితో ఎండ్ అయిపోతారు. లేదు, నాకు అసిస్టెన్స్ కావాలి, జాబ్ ప్లేస్‌మెంట్ కావాలి, ఖచ్చితంగా నేను జాబ్ జాయిన్ అవ్వాలి. రైట్. ఇఫ్ ఇన్ కేస్ జాబ్ జాయిన్ అయిన తర్వాత కూడా, ఎందుకంటే ఇప్పుడు జాబ్ జాయిన్ అయిన తర్వాత మొత్తం అంతా వాళ్ళకి వచ్చేసి ఉండదు కదా! అక్కడ సెటప్ వేరే ఉండొచ్చు. ఓకే. ఈ కోర్స్‌లో నేర్చుకునేది కొంత అక్కడ ఏమైనా ఉండకపోవచ్చు. సో, అట్లాంటప్పుడు ఏంటంటే, ఈ మెంటర్‌షిప్ అనేది, గైడెన్స్ అనేది యూజ్ అవుతుంది. ఇఫ్ ఇన్ కేస్ మీకు జాబ్ జాయిన్ అయిన తర్వాత ఇఫ్ ఇన్ కేస్ అక్కడ మీకేమైనా ఇష్యూ వచ్చిందనుకోండి, ఎవరో ఒకరు చెప్పేదానికి గాని, చేసేదానికి గాని ఎవరో ఒకరు మీకు సపోర్ట్ ఉండాలి గదా! సో, అలాంటి సపోర్ట్ ప్రొవైడ్ చేస్తూ మీకు జాబ్ వచ్చిన తర్వాత కూడా ఆ సపోర్ట్‌ని ప్రొవైడ్ చేస్తాం. అండ్ అట్లనే జాబ్ వచ్చేంత వరకు గూడా మేము మీతోనే ట్రావెల్ చేస్తాం. లైక్ ఆహ్, మన రిఫరల్స్ ఆల్రెడీ ప్లేస్ అయిన స్టూడెంట్స్ ఉంటారు కదా! వాళ్ళ దగ్గర నుంచి ఏమైనా రిఫరల్స్ గాని, లేకపోతే మనకి ఆల్రెడీ టై అప్ ఉన్న కంపెనీస్ ఏమైనా ఓపెనింగ్స్ ఉంటే అక్కడ
మీకు ఇంటర్వ్యూస్‌కి పంపించడం గానీ, లేదు అంటే మనకి సెపరేట్‌గా ఒక పోర్టల్ ఉంటుంది. సో, ఆ పోర్టల్‌లో మన హెచ్ఆర్స్ ఏంటంటే కంప్లీట్‌గా కంటిన్యూయస్‌గా ఇదే పని మీద ఉంటారనమాట. ఎక్కడైనా ఏమైనా ఓపెనింగ్స్ ఉంటాయా అని చెప్పి. సో, అటువంటి ఏమైనా ఓపెనింగ్స్ ఉంటే మీకు అక్కడికి ఇంటర్వ్యూస్‌కి సెండ్ చేయడం. రైట్. అయన్నీ కూడా ప్రొవైడ్ చేస్తామనమాట ఈ ప్లాన్ 2లో. సో, దిస్ కమ్స్ విత్ ద ఎంటైర్ యువర్ కెరియర్ పాత్ అనమాట. లైక్ మీరు జాబ్ జాయిన్ అయిన తర్వాత కూడా మీకు కంప్లీట్ సపోర్ట్ ఇస్తూ, ఇఫ్ ఇన్ కేస్ మీకేమైనా ఇష్యూస్ ఉంటే అవి క్లియర్ చేస్తూ, మీరు ఒకవేళ అప్‌స్కిల్ అవ్వాలన్నా సరే, మీరు ఏ కోర్స్ తీసుకుంటే మంచిది, నెక్స్ట్ అసలు ఏం నేర్చుకుంటే మంచిది, రైట్? ఏ పాత్‌లోకి వెళ్తే మీరు బెటర్ హై గ్రేడ్‌కి వెళ్ళొచ్చు. మొత్తం అంత సపోర్ట్ కూడా మీకిక్కడ దొరుకుతుంది. సో, దిస్ ప్లాన్ కాస్ట్స్ విత్ 25,000 అండి. ఓకే. దీనికి డిఫరెన్స్ 10,000. ఓన్లీ ఫర్ కోర్స్ అండ్ ఫర్ గైడెన్స్ ఫర్ సమ్ డేస్ 15,000. బట్ course with complete guidance and job placement assistance comes with this 25,000 price అండి. రైట్. సో, ఇఫ్ ఇన్ కేస్ మీకు ఇందులో ఏమైనా డౌట్స్ ఉన్నా, ఏమున్నా సరే మీకు నంబర్ ప్రొవైడ్ చేస్తాను. మీరు ఆ నంబర్‌కి కాల్ చేసి ఆహ్, సారీ కాల్ చేసి అడగొచ్చు. 9187533503. రైట్. ఈ నంబర్‌కి కాల్ చేసి మీరు మాట్లాడొచ్చు. లేదా మీకు మెసేజ్ అయినా చేయొచ్చు. వాళ్ళు మీకు అందుబాటులో ఉంటారు 24/7. సో, మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే, కోర్స్‌కి సంబంధించి ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే మీరు అడగొచ్చు. లేదు ఫీజ్‌కి సంబంధించి ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే మీరు అడగొచ్చు. లేదా ఇంకా నాకు నాతో మాట్లాడాలనుకుంటే డైరెక్ట్‌గా మాట్లాడాలనుకున్నా సరే ఈ నంబర్‌కి ఒకసారి కాల్ చేసి మాట్లాడండి. వాళ్ళు ఆహ్, ఆహ్, లైన్ కలుపుతారు. మనం మాట్లాడదాం. సో, యాహ్! దిస్ ఈజ్ ఫర్ టుడే సెషన్. ఆల్రైట్ గైస్. ఓకే. సీ యూ. మీకేమైనా డౌట్స్ ఉన్నా సరే కాంటాక్ట్ అవ్వండి. అండ్ ఖచ్చితంగా సరే టైం వేస్ట్ చేయొద్దు. రైట్. మీరు ఎంత వేస్ట్ చేసినా సరే కెరియర్‌లో టైం ఎంత వేస్ట్ చేస్తే అది మీకు అంత ఇష్యూ అవుతుంది తర్వాతకి. ఎప్పుడు కూడా టైం వేస్ట్ చేయొద్దు. ఈవెన్ ఇఫ్ ఇట్ ఈస్ ఎ మంత్ ఆల్సో దట్ ఇంపాక్ట్స్ మోర్ అనమాట. ఒక నెల కూడా వేస్ట్ చేయొద్దు ఎప్పుడు కూడాను. ఓకే. ఇఫ్ ఇన్ కేస్ మీరు ఆహ్, కంప్లీట్ సెషన్ వినలేదు. మధ్యలో ఒకవేళ జాయిన్ అయినట్టయితే నో ఇష్యూ. ఇది రికార్డెడ్ సెషన్ ఉంటుంది. ఆ రికార్డెడ్ సెషన్ అనేది ప్రొవైడ్ చేస్తాం. ఒకసారి కంప్లీట్‌గా మళ్ళీ వినండి. ఓకే. విన్న తర్వాత మీకు డౌట్స్ ఏమైనా ఉంటే కాంటాక్ట్ అవ్వండి. రైట్. థాంక్ యూ. బై బై.